Start with Mangalacharan. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवि प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्तवृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्री प्रभुपाद की जय। श्री गुरुदेव की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మతేష్ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్. సో మనం 2 వారాలు ఇందులో బ్రేక్ అనేది వచ్చింది. సో మనం కంటిన్యూ చేద్దాము. 1.25 దాకా మనం చూసాము. సో ఈరోజు 26 నుంచి కొన్ని శ్లోకాస్ అనేది తీసుకుందాము. సో నేను స్క్రీన్ అనేది షేర్ చేసి శ్లోకాస్ చదవడానికి ప్రయత్నిస్తాను. సో సైన్య నిరీక్షణ యోగ ఆర్ అర్జున విషాద యోగ, ఈ రెండు పేర్లు ఉంటాయి ఈ చాప్టర్కి. అయితే ఈ రెండు కూడా జరుగుతాయి ఈ చాప్టర్లో కాబట్టి దీనికి ఈ పేర్లు ఉంటాయి. సో 25 వరకు, మొదటి శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు సైన్య నిరీక్షణ అనేది జరుగుతుంది. కానీ 26 నుంచి ఏమవుతుంది అని అంటే అర్జున విషాద యోగ అనేది స్టార్ట్ అవుతుంది. అర్జునుకి విషాదం రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఇప్పటిదాకా చూసింది ఏంటంటే
దుర్యోధన వాళ్ళ సైడ్ ఎవరున్నారు, మన సైడ్ ఎవరున్నారు అనేసి డిస్క్రిప్షన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ కృష్ణని యాజ్ యూజువల్లీ మర్చిపోతారు. అండ్ దెన్ మనం చూసాం ఏంటంటే అర్జున అడుగుతారు కృష్ణని రెండు సేనల మధ్య తీసుకెళ్లి రథాన్ని నిలబెట్టు అనేసి. సో రథాన్ని నిలబెట్టేసి అర్జున ఇంకా అక్కడ చూడడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో 26th శ్లోక నుంచి మనము చూద్దాము. ఎస్ కవిత మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. అది చెప్పండి మాతాజీ. ప్రభుజీ మీరు రిక్వెస్ట్ పెట్టాను పానిహట్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, కా- ఓకే. శ్రీడా పానీహట్టి ఫెస్ట్. ఓకే మాతాజీ, ఈ కొంచెం ఇది చెప్పిన తర్వాత దాని గురించి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఓకే. ప్రభుజీ, థాంక్యూ యా. ప్రభుజీ. హరే కృష్ణ. హ్మ్. तत्र पश्यत् स्थितान् पार्थः पितॄन् अथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रन् पौत्रान् सखिंस्तथा स्वशूरान् सुहृदश्चैव సేనయోరుభయోరపి. సో ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది మనం తెలుగులో చూద్దాము. ఇరుపక్షాల ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మామలను, హితులను గాంచెను. భాష్యం శ్రీల ప్రభుపాద ద్వారా. యుద్ధరంగమునందు అర్జునుడు వివిధ రకములైన బంధువులను చూచెను. అతడు తన తండ్రికి సమకాలికునైన భూరిశ్రవు వంటి వారిని, భీష్ముడు మరియు సోమదత్తులు వంటి తాతలను, ద్రోణాచార్య కృపాచార్య వంటి గురువులను, శాల్యుడు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు చూచెను. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడిన సేనలను కూడా చూడగలిగెను. సో ఇక్కడ ఆల్మోస్ట్ 5 జనరేషన్స్ అనేది ఇక్కడ అర్జున అనేది చూస్తున్నారు. జనరల్గా ఫ్యామిలీ గ్యాదరింగ్ అయిందనుకోండి, అప్పుడు అందరు ఎలా ఉంటారు? చాలా బాధపడతారా, చాలా సంతోషంగా ఉంటారా? సంతోషంగా హ్యాపీగా రైట్. బట్ ఇక్కడ జరిగిన ఫ్యామిలీ గ్యాదరింగ్లో హ్యాపీనెస్ వస్తుందా? రాదు ప్రభుజీ. ఇక్కడ జరిగిన ఫ్యామిలీ గ్యాదరింగ్ గొడవ పడ్డానికి అనమాట. సో 5 జనరేషన్స్ అనేది, 5 తరాలు అనేది మనం చూస్తాం. ఒకటి ఏంటంటే భీష్ముడు అనమాట. సో భీష్ముడు ఎవరైతారో అర్జునకి తాతయ్య అవుతారు అనమాట. సో భీష్ముడు ఏమో ఒక కేటగిరీ, అంటే తాత కేటగిరీలో. దాని తర్వాత తన తండ్రితో సమానులైన భూరిశ్రవుడు మరియు శాల్య. సో శాల్య ఎవరు అని అంటే మాద్రి, అంటే తనకి స్టెప్ మదర్ ఎవరైతే ఉన్నారో, నకుల సహదేవుల వల్ల మదర్ ఎవరైతే ఉన్నారో తనకి శాల్య రిలేటెడ్ అన్నమాట. సో భూరిశ్రవ శాల్య అనేది ఫాదర్ జనరేషన్లో వస్తారు. దాని తర్వాత అర్జునకి సమానమైన జనరేషన్లో ఎవరు వస్తారంటే దుర్యోధనుడు మరియు దుర్యోధనుడి సోదరులు మిగతా వాళ్ళంతా. అండ్ అది కాకుండా దుర్యోధనుకి పుత్రులు ఉంటారు. రైట్, లక్ష్మణ వీళ్ళందరూ వాళ్ళ పుత్రులు అన్నమాట. అయితే దుర్యోధనుడికి పుత్రులకి పుత్రులు కూడా ఉన్నారనమాట. అండ్ వాళ్ళు ఎంత ఏజ్లో ఉన్నారంటే యుద్ధానికి వచ్చేంత ఏజ్లో ఉన్నారు. ఈవెన్ అర్జున సైడ్ చూసినా సరే అర్జునకి పుత్రుడు ఉంటాడు అభిమన్యుడు. సో అభిమన్యుడు ఆల్రెడీ అప్పటికే మ్యారీడ్. అండ్ ఉత్తర గర్భంలో పరీక్షిత్ మహారాజ్ ఆల్రెడీ వచ్చేసారు. కాకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఇటు దుర్యోధన సైడ్ ఉన్నారో వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ మనవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అనమాట. అందుకనే యుద్ధంలో వచ్చారనమాట. సో భీష్మ, శాల్య, దుర్యోధన, లక్ష్మణ అండ్ లక్ష్మణ వాళ్ళ పుత్రులు. సో ఇలా 5 జనరేషన్స్ అనేది అక్కడ చూడ్డానికి దొరుకుతుందన్నమాట. సో జనరల్గా ఫ్యామిలీ గ్యాదరింగ్ అయితే హ్యాపీగా ఉంటుంది, కానీ ఇక్కడ ఒకరినొకరు చంపడానికి వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు కాబట్టి చాలా పెయిన్ఫుల్గా ఉందన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాస్లో మనకి అర్జున ఎలా బాధపడుతున్నారు, ఏమేం జరుగుతుంది అనేది తెలుస్తుంది. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధునవస్థితాన్ కృపయా పరయావిష్టో విశదానిదమబ్రవీత్. సో దీని ట్రాన్స్లేషన్.
నానావిధ బంధువులను మిత్రులను గాంచినంతటా కుంతిపుత్రుడైన అర్జునుడు దయార్ధ హృదయుడై ఇట్లు పలికెను. ఏమి పలికెనో మనం చూద్దాం. అయితే వీళ్ళని చూసాక ఏమైంది? దయా హృదయం అనేది వచ్చేసింది. అండ్ ఆ దయా హృదయం వచ్చేయడం వల్ల ఏమైంది అని అంటే, ఒకప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు ఏం చెప్పాడు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. अर्जुन उवाच दृष्ट्वेमां स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति. సో అర్జున్ తన ఫీలింగ్స్ చెప్తున్నారనమాట ఏమవుతుంది అనేసి వాళ్ళందరినీ చూశాక. అర్జునుడు పలికెను, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను గాంచిన శరీర అవయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. శ్రీకృష్ణ భగవానుని పట్ల నిష్కపటమైన భక్తి గల ఏ వ్యక్తి అందైనను సత్పురుషులందు లేదా దేవతల యందు కనిపించు సమస్త సద్గుణములు కనిపించును. అభక్తుడైన వాడు విద్యా సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక యోగ్యతలను సాధించినప్పటికీ వారిలో దేవతా గుణములు లోపించి ఉండును. కనుక తమలో తాము పోరాడుటకు నిశ్చయించుకొనిన దయాదులను మిత్రులను బంధువులను చూచినంతటనే అర్జునుడు వారి పట్ల దయార్ధ హృదయుడయ్యెను. తన పక్షమునందున్నట్టి సైనికులకు సంబంధించినంత వరకు అతడి వారి పట్ల ఆరంభం నుండి సానుభూతిని కలిగి ఉండెను. అంతేకాకుండా శత్రుపక్షంలోని సైనికుల పట్ల కూడా వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచు జాలి పొందెను. అతడట్లు ఆలోచించుచుండగా అతని శరీర అవయములు కంపించనారంభించెను, నోరు ఎండిపోయెను. వారి యుద్ధోత్సాహమును చూచి అతడు పూర్తిగా ఆశ్చర్యమునకు గురయ్యను. దాదాపు తన రక్త సంబంధికులైన బంధువుల సమూహమంతయు అతనితో యుద్ధం చేయుటకు వచ్చి ఉండెను. దయార్ధ హృదయుడైన అర్జునునికి ఈ విషయం కలత కలిగించెను. ఇక్కడ పేర్కొనబడక పోయినను అతని శరీర వ్యాయామాలు కంపించుట, నోరెండిపోవుటే కాకుండా అతడు జాలిచే రోధించుచుండెననియు కూడా ఎవరైనను సులభముగా ఊహింపగలరు. అర్జునుని అందలి ఇట్టి లక్షణములు అతని కోమల హృదయం కారణం కానీ బలహీనత కాదు. అట్టి కోమల హృదయం శుద్ధ భక్తుని ప్రధాన లక్షణం కనుకనే శ్రీమద్ భాగవతం నందు ఈ విధంగా చెప్పబడినది. 5:18-12 ఐదవ స్కందం 18వ అధ్యాయం 12వ శ్లోకం. యస్యాస్తి భక్తిర్భగవత్యకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథేనాసతి ధావతో బహిః. దేవాదిదేవుని యందు అచంచలమైన భక్తి గలవాడు దేవతల సద్గుణములను కలిగి ఉండును. అట్లుగాక భగవానుని పట్ల భక్తి లేనివాడు అల్పములైనట్టి లౌకిక గుణములను మాత్రమే కలిగి ఉండును. ఎందుకు అతడు మానసిక స్థితినందు వర్తించుచు స్పష్టముగా కనవచ్చు. భౌతిక శక్తిచే ఆకర్షింపబడుటయే కారణం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అర్జునకి ఇంతకుముందు శ్లోకాల్లో ఏం అడుగుతారంటే, అర్జున దుర్యోధనతో కలిసి మాతో పోరాడడానికి వచ్చిన దుర్బుద్ధి కల వాళ్ళెవరో వాళ్ళని ఒకసారి చూద్దాము అనేసి వెళ్తారు. కానీ చూడగానే ఏమంటున్నారు? దుర్బుద్ధి కలగా వాళ్ళు అనేసి ముందుగా సంబోధించినా సరే ఇప్పుడు ఏమంటున్నారంటే, అయ్యో నా స్వజనులు, నా బంధువులు, నా మిత్రులు వీళ్ళొచ్చారా నాకు అనేసి తనను ఇమోషనల్ సెంటిమెంటల్ అయ్యారనమాట. సో యాక్చువల్గా ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి దైవీ గుణాలు, డివైన్ క్వాలిటీస్ అనేది ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయి, అవి పెంపొందుతాయి అన్నమాట భక్తి చేసే కొద్దీ. అండ్ ఎవరైతే డివోటీస్ ఉండరో, భక్తులు ఉండరో, వాళ్ళలో ఇటువంటి దైవీ గుణాలు ఉండవు, రైట్? ఆసురిక్ గుణాలు అనేది ఉంటాయి అన్నమాట. సో అర్జునలో ఈ హృదయం చాలా దయతో నిండిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇది బలహీనత కాదు, కానీ భక్తులకి చాలా దయ అనేది ఉంటుందన్నమాట. కృష్ణ ప్రణామ మంత్ర చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామంటే, హే కృష్ణ కరుణా సింధు, రైట్? సో కరుణ అంటే కంపాషన్. సో కృష్ణ ఏంటి? కరుణా సింధు, రైట్? సో మనము మమైవాంశో జీవలోకే అంటారు కృష్ణ 15:7లో.
సో మనము భగవంతుని అంశ కాబట్టి భగవంతులో ఉండే క్వాలిటీస్ మనలో కూడా ఉంటాయి. అయితే మనం భగవంతుడి సాంగత్యంలో ఎంత చక్కగా ఉంటే ఆ క్వాలిటీస్ అనేది అంత డెవలప్ అవుతాయి. సో అర్జున కృష్ణతోనే ఉంటారు కాబట్టి, కృష్ణ కరుణా సింధు కాబట్టి అర్జునకి కేవలం తన వాళ్ళ పట్ల మాత్రమే కాదు, అంటే తన సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్లనే కాదు, కానీ శత్రుపక్షంలో ఉండే వాళ్ళ పైన కూడా యాక్చువల్లీ దయ అనేది వస్తుందన్నమాట. రైట్. అయితే ఈ దయ ముందు లేదా అని అంటే ఉండింది, కానీ ఇప్పుడు మేనిఫెస్ట్ అనేది అవుతుందన్నమాట, వ్యక్తీకరణ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కృష్ణ అనేసి మనం చూస్తాము, అర్జున అంటారు. రైట్. మొదట్లో ఓ కృష్ణ అనేసి. సో జనరల్గా మహాభారతంలో వాసుదేవ లేదా కేశవ అనేసి చాలాసార్లు మనం కృష్ణని సంబోధించడం చూస్తాము. కానీ కృష్ణ అని ఇక్కడ అర్జున అనేది పలుకుతారనమాట. సో కొన్నిసార్లు ఈ కృష్ణకి డిఫరెంట్ డిఫరెంట్ పేర్స్, అచ్యుత, రిషికేశ్ అని ఇంతకు ముందు వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే కృష్ణ అనే పేరు అనేది వస్తుందన్నమాట. సో వీళ్ళందరినీ చూసినప్పుడు తను ఇమోషనల్గా అవుతూ ఉంటారు కదా. సో దీని గురించి మనం ఒక విషయం ఏం నేర్చుకోవచ్చు అంటే, జనరల్గా ప్రత్యక్ష ప్రమాణం ఏదైతే ఉంటుందో, అంటే మనం కళ్ళతో చూడడము, చెవులతో వినడం ఏదైతే చేస్తామో, ఇది మనల్ని భ్రమలో పడేస్తుంది. Right. So Pratyaksha puts into illusion and Shabda takes us out of illusion. సో శబ్ద ప్రమాణం ఏదైతే ఉంటుందో అది మనల్ని భ్రమల నుంచి బయటికి తీస్తుంది అనమాట. చాలాసార్లు మన ఇంద్రియాలు అవి చూసింది వినింది దాని ఆధారంగా ఏం చేస్తాయనంటే భ్రమలో మనల్ని పెట్టేస్తుంటాయి. కానీ ప్రాపర్గా మనం గురు సాధు శాస్త్ర అంటే ఆ శబ్ద ప్రమాణం ఆశ్రయం తీసుకున్నాం అనుకోండి, దీని నుంచి బయటపడతాము. సో కొన్నిసార్లు మనము భ్రమలో పడకుండా ఉండాలి అని అంటే కొన్ని మనం చూడకుండా, కొన్ని మనం వినకుండా ఉండాలన్నమాట. మనం ఇంద్రియ నిగ్రహం గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. రైట్. సో కొన్ని విషయాలు మనకు తెలుసు, ఓకే ఇది చూడకూడదు, ఇది చూస్తే భ్రమలో పడతామని తెలుసు, కానీ అయినా సరే మనకి క్యూరియాసిటీ ఉంటుంది. సో వెళ్ళి చూద్దాము అనేసి ఆ చూడ్డంలో ఏమవుతుంది, భ్రమలో పడతాం. ఆల్రెడీ భ్రమలో పడతామని తెలుసు, కానీ అది చూసిన తర్వాత ఏమవుతుంది అని అంటే గుర్తు అనేది ఉండదు, ఇంటెలిజెన్స్ అనేది పనిచేయదు, అండ్ మనము భ్రమలో పడే అవకాశం ఉంటుంది. సో అర్జునకి తెలుసు ఎవరెవరు ఫైట్ చేయడానికి వచ్చారో ఏమంతా తెలుసు, కానీ ఎప్పుడైతే తను వాళ్ళని వీక్షించాడో, వాళ్ళ మనస్థితిని తను గ్రహించాడో, అప్పుడు తనకి అనిపించింది అనమాట, ఏంటిది నా స్వజనులతోనే నేను పోరాడుతున్నాను అనేసి. సో చాలాసార్లు మనకి ఇది వినడానికి చాలా క్యాజువల్గా అనిపించవచ్చు, ఓకే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ఇలాంటి మనం చాలాసార్లు వినుంటాం. బట్ పర్సనల్గా ఒక్కసారి ఆలోచిస్తే మనము మనిషిని ఎవరిని కలవబోతున్నాం అనేసి మనకి తెలిసినా సరే, ఎప్పుడైతే ఆ పర్సన్ మన ముందుంటారో మన మనోభావాలు కొంచెం చేంజ్ అవుతాయి అవ్వవా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? అవుతాయి అవుతాయి ప్రభుజీ. అయితే Yes, ప్రభు అయితే ప్రభుజీ. చేంజ్ అయితే రైట్. అందుకనే కొన్నిసార్లు ఒకవేళ మనం మెసేజ్లో కాల్లో ఏదన్నా గొడవ పడినా సరే, ఏదన్నా ఉన్నా సరే, మనం ఏమంటామంటే సరే ఒకసారి కలిసి మాట్లాడదాం అంటాం. సో కలిసినప్పుడు ఎంతైతే మనకు గొడవ చేయాలని ఉంటుందో, కలిసినప్పుడు అంత ఉంటుందా? ఎయిదర్ నో. తక్కువన్న ఉంటుంది, ఎక్కువన్న ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ది పర్సన్, ఆయన మనకి ఏం చేశాడు దాన్ని బట్టి. కొందరిని కొందరి పేరు వింటే కొంచెం కోపం వస్తుంది, కొందరిని చూస్తే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే చూడనప్పుడు కోపం ఉంటుంది, కానీ చూసిన తర్వాత తగ్గిపోతుంది అనమాట. సో ఇట్లా పర్సనల్గా మనం వీక్షించినప్పుడు కొన్ని చేంజ్ అనేది జరుగుతాయి. కానీ ఈ చేంజెస్ని ఎంతవరకు నమ్మాలి అని అంటే పెద్దగా నమ్మలేం, ఎందుకంటే ఇవి ప్రత్యక్ష ప్రమాణం కిందికి వస్తుంది. మనం వీక్షించి దాని ఆధారంగా మనం ప్రవర్తించాలని అనుకుంటాం. కానీ ఈ ప్రపంచంలో అలా అనుకుంటే నవ్వుతూ మనతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తారు, కానీ అందరు నిజంగానే ప్రేమతో మాట్లాడుతున్నట్ట నో ప్రభుజీ లేదు. లేదు. రైట్. సో అందుకనే ప్రత్యక్ష ప్రమాణం మీద కొన్నిసార్లు మనం రిలై అవ్వాలి, అంటే దానిపైన ఆధారపడాలి, కానీ పూర్తిగా మనం దానిపైన ఆధారపడకూడదు. ఇప్పుడు అర్జున చూద్దామని అనుకున్నారు, కానీ ఆడ చూడడం స్టార్ట్ అవ్వగానే ఎమోషనల్ బ్రేక్ డౌన్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయిందనమాట. రైట్. సో ప్రత్యక్ష ప్రమాణం ఇంపార్టెంటే, కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలని అనుకుంటున్నామో, రైట్, మనము ఇంద్రియ నిగ్రహం చేయాలనుకుంటున్నాము, ఇలా మాయ వేసే ట్రాప్లో పడకుండా ఉండాలని అనుకుంటే మనం శబ్ద ప్రమాణం మీద ఎక్కువ ఆధారపడాలన్నమాట, ప్రత్యక్ష ప్రమాణం మీద కాదు. ఎవరైతే చాలామంది నాస్తికులు ఉంటారో వాళ్ళు శబ్ద ప్రమాణంని నమ్మరు, ప్రత్యక్ష ప్రమాణంని నమ్ముతారు. అందుకనే వాళ్ళు గొడవ చేస్తుంటారు, భగవంతుడిని నేను చూడలేదు, నన్ను చూపిస్తే నేను నమ్ముతాను అనట. సో చూపిస్తే నమ్మడం స్టార్ట్ చేసామనుకోండి, అది ఏ ప్రమాణం కిందికి వస్తుంది? ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రమాణం. రైట్. ప్రత్యక్ష. సో ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం ప్రత్యక్ష ప్రమాణం మీద తీసుకోలేం మనం.
మేజర్గా అది శబ్ద ప్రమాణం మీద డిపెండ్ అవుతుంది. సో భగవంతుణ్ణి చూడాలి అంటే మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, డెవలప్ ద ఐస్ టు సీ గాడ్. సో మనము దృష్టి అనేది భగవంతుడిని చూసే లెవెల్కి రావాలంటే మనం వాటిని డెవలప్ చేసుకోవాలి. రైట్. సో నిజంగా నువ్వు భగవంతుడిని చూడాలనుకుంటే ఈ భక్తి ప్రాసెస్ అనేది నువ్వు ఫాలో అయితే నువ్వు చూడగలవు. సో మొదట్లో మనము భగవంతుడిని చూడలేదు, కానీ చూడాలంటే ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి కాబట్టి మనం ఆ ప్రాసెస్ ఫాలో అయ్యామనుకోండి, అంటే మనం శబ్ద ప్రమాణం ఫాలో అవుతున్నట్టు. సో ఆ శబ్ద ప్రమాణం ఫాలో అయిన తర్వాత కొన్ని రోజులకు మనకి భగవంతుడు కనిపిస్తారు కాబట్టి అప్పుడు ఆ ప్రత్యక్ష ప్రమాణం వస్తుంది అది. అండ్ ఆ బేస్ మీద మనకి నమ్మకం ఇంకా గట్టిపడుతుంది. సో ప్రతిదీ నేను చూస్తేనే నమ్ముతా అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ప్రతిసారి మనకి నిజమే చూపిస్తుంది అనేది ఏం లేదు. కొన్నిసార్లు లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తుంది, ఉన్నదాన్ని లేనట్టు కూడా చూపిస్తుంది అనమాట. సో అందుకనే వి షుడ్ రిలై మోర్ ఆన్ శబ్ద ప్రమాణం. అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే ఇమోషనల్ బ్రేక్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ అర్జునకి స్లోగా ఆ ఇమోషనల్ బ్రేక్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనము కళ్ళతో ఏదైనా చూస్తామో దాన్ని శాస్త్రాలతో, గురువుతో అండ్ సాధువులతో కనెక్ట్ చేయడానికి చూడాలన్నమాట. అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే మనం ఎందుకు ఏం చేస్తున్నామో, దేన్ని చూసి మనం ఎలా ప్రవర్తించాలి అనే జడ్జ్మెంట్ అనేది పోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ చాప్టర్లో ఈ శ్లోకాలు ఫర్దర్గా మనం వెళ్తూ ఉంటే అర్జున కరుణ అనేది చూపిస్తున్నారు, సాఫ్ట్ హార్టెడ్నెస్, సబ్మిసివ్గా ఉన్నారు, ఇవన్నీ చూపిస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే డివోటీ క్వాలిటీస్ అన్నమాట. కానీ ఈ టైంలో కరుణ చూపించడం కరెక్టా? కాదు ప్రభుజీ. కాదండి. రైట్. సో కరుణ చూపించడం మంచి క్వాలిటీ. సో శబ్ద ప్రమాణం కూడా చెప్తుంది మనకి ఏంటంటే అందరూ కరుణా హృదయంతో ఉండాలి అని, హృదయంలో కరుణతో ఉండాలి అనేసి. కానీ అదే శబ్ద ప్రమాణం మనకి ఏం చెప్తుంది అని అంటే కొన్నిసార్లు కరుణ ఎలా చూపించాలి, శిక్షించి హింసించి కూడా చూపించాల్సి వస్తుంది. రైట్. కరుణ అంటే కేవలం సాఫ్ట్గా ఉండడము, మంచిగా మాట్లాడడము, క్షమించేయడము, వదిలేయడం కాదు. కొన్నిసార్లు కరుణ అంటే ఏంటంటే మనం వాళ్ళని శిక్షించాలి. రైట్. కొన్నిసార్లు ఆ శిక్షలో వాళ్ళని హింసించడం కూడా జరుగుతుంది. సో కరుణ కెనాట్ బి ఓన్లీ ప్యాసివ్, అంటే ఏమి చేయకుండా ఉండడాన్ని కరుణ అన్నారు. కరుణ అంటే కొన్నిసార్లు హింస చేయాల్సి వచ్చినా సరే చేయడం అన్నమాట. సో ఇప్పుడు అర్జున హృదయంలో కరుణ వస్తుంది. అండ్ ఫర్దర్గా మనం శ్లోకాస్ చూసినట్టయితే పోనీలే నేను ఎందుకు యుద్ధం చేయాలి, వదిలేద్దామని అనుకుంటారు. సో అర్జున ఏమయ్యారంటే ఆ ప్రత్యక్ష ప్రమాణం వల్ల ఈ శబ్ద ప్రమాణంని కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు. శబ్ద ప్రమాణం ఏం చెప్తుంది అని అంటే కరుణ ఉన్నా సరే మనము ధర్మ కోసం కొన్నిసార్లు హింస చేయాలి, అదే యాక్చువల్గా కరుణ చూపించడం అంటే. బట్ ఇక్కడ అర్జున్ ఏమనుకుంటున్నారంటే లేదు, నాలో కరుణ వస్తుంది కాబట్టి నోరు ఎండిపోతుంది, ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతుంది, అండ్ ఐ థింక్ నేను వాళ్ళని చంపకూడదు అనే వేలో వెళ్తున్నారనమాట. సో ఈ పాయింట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం కూడా చాలాసార్లు ఇమోషనల్ అయ్యి డిసిజన్స్ తీసుకుంటాం. అవునా కదా చెప్పండి. అవును అవును. ప్రభుజీ. ఎస్ Right. ప్రభుజీ. సో ఎమోషన్స్గా అయ్యి డెసిజన్స్ తీసుకోవాలని అనుకోండి, దాని ఏమవుతుందంటే చాలాసార్లు రాంగ్ డెసిజన్స్ తీసుకుంటారనమాట. మనకి కొన్నిసార్లు చెప్తారు ఏంటంటే బాధలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు మనం కొంచెం నోరుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవునా కదా? అవును ఆనంద ప్రభుజీ. ఆనందంలో ఉంటే అవును. పెద్ద పెద్ద వాగ్దానాలు చేసేస్తాం వాగ్దానం ఆనందంలో ఉంటే. రైట్. అదే బాధలో ఉన్నాం అనుకోండి శాపాలు ఇచ్చేస్తాం. ఓకే. సో అందుకనే మనము బాధలో అయినా ఆనందంలో ఉన్నా సరే చాలా నోరుని జాగ్రత్తగా వాడాలన్నమాట. మన సక్సెస్లో అయినా ఫెయిల్యూర్లో అయినా సరే. ఇప్పుడు నాకు ఎమోషన్ వస్తుంది, ఇప్పుడు కొన్నిసార్లు మనం జపం చేస్తూ ఉంటాం కదా, జపం చేసినప్పుడు అందరినీ క్షమించేద్దాం, అందరినీ ప్రేమించేద్దామని అనిపిస్తుంది, అందరినీ నమ్మేద్దామని అనిపిస్తుంది, అందరు మంచోళ్ళే కదా, భగవంతుని పార్ట్సే కదా అనేసి. కానీ తర్వాత కొంచెం జపం ఆపిన తర్వాత మనకి ఆ క్యాల్కులేషన్ కొంచెం అటు ఇటు అవుతుందా లేదా? అవును ఎప్పుడన్నా అయింది ప్రభు, చాలా సార్లు అయింది అట్లా. రైట్. సో ఎస్, డెఫినెట్గా అందరితో ప్రేమగా ఉండాలి, కానీ ప్రేమగా ఉండడంలో ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా నేర్చుకోవాలి. రైట్. సో అందుకనే మనము శాస్త్రాలు అనేది చదవాలన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు మనము చెప్తాము ఏంటంటే వైరాగ్యం ఉండాలి, దేనిపైన ఆశ ఉండకూడదు అనేసి. కానీ కొన్నిసార్లు ఇప్పుడు కొందరు డివోటీస్ అడుగుతారు, మాకు ఇట్లా ఒక ఆస్తి వచ్చేది ఉంది, కానీ కొంచెం గొడవ చేయాల్సి వస్తుంది, కోర్టు కేసు అది అవుతుంది, మరి మేము వదిలేసుకోవాలా, ఎందుకంటే భక్తి అంటే అన్నీ వదిలేసుకోవాలి కదా, ఎందుకు ఇవన్నీ పట్టించుకొని ఉండడం అని అంటే. సరే, ఫస్ట్ థింగ్ మీరు వదిలేస్తే ఆ ప్రాపర్టీ ఎవరి దగ్గర వెళ్తుంది? ఒకవేళ వాళ్ళు మంచివాళ్ళు, మీరు వదిలేసిన ప్రాపర్టీతో మంచి సత్కార్యాలు చేస్తారంటే వదిలేయడం బెటర్.
కానీ ఒకవేళ వాళ్ళు భక్తులు కాదు, ఒక్క మంచి కార్యాలు లేదు, మొత్తం దాన్ని అమ్మేసి చెడు వ్యసనాల్లో దేంట్లోనో పెట్టి వేస్ట్ చేస్తారనుకోండి, అప్పుడు మీ వాట కోసం మీరు పోరాడడం మంచిదా, వదిలేయడం మంచిదా? పోరాటమే మంచిది ప్రభుజీ. పోరాడాలి. రైట్. ఎందుకంటే అర్జున కూడా ఏమన్నారు, వదిలేస్తా అన్నారు, వైరాగ్యం తీసుకుంటా అన్నారు. కానీ వదిలేసేది ఎవరికి? దుర్యోధనకి. ఆయన చేతిలో అంటే ఇప్పటిదాకా ఏం చేశాడు? వదిలేస్తే ఏమన్నా ఇంకా మంచిగా చేస్తాడు? చేయడు, అవే పనులు కంటిన్యూ చేస్తాడు. సో కొన్నిసార్లు కష్టం అవుతుంది, కానీ మనము కొన్నిసార్లు పోరాడాలి. కానీ ఆ పోరాటం అనేది ఎంత దారుణంగా మారింది అని అంటే, మన భక్తి పోతుంది, మన జీవితం పోతుంది, మన చేతన మొత్తం పోతుంది అనుకోండి, అప్పుడేం చేయాలి? పోరాడాలి. ఆపేయాలి. ఆపేయాలి. రైట్. సో ఇప్పుడు అర్జునకి క్లారిటీ ఉంది, ఆయన యుద్ధం చేయాలి, లాస్ట్ మినిట్ వరకు యుద్ధం చేయాలి, ఎందుకంటే కృష్ణ ఇన్స్ట్రక్షన్ ఉంది. కానీ మనం ఏదైతే పోరాడుతున్నామో అందులో ఏ లిమిట్ వరకు పోరాడాలి, ఎంత మనం అందులో పోగొట్టుకుంటున్నాం, ఎంత వచ్చేది ఉందనే ప్రాపర్ క్యాల్కులేషన్ మనకి తెలియలేదు అనుకోండి, కొన్నిసార్లు మనం అనవసరంగా పోరాడతాము. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ అ డెసిజన్. అంత ఈజీ కాదు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం. అందుకనే మన జీవితంలో ఒక గురువు అనేది ఉండాలన్నమాట. సో ఆ గురువు మొదట్లో చెప్తారు మీరు పోరాడండి అనేసి, కానీ 1 ఇయర్ 2 ఇయర్స్ అయిన తర్వాత ఆ పోరాటంలో మీరు భక్తిని పక్కన పెట్టేసి, ప్రభుజీ ఒక్కసారి ఈ కోర్ట్ కేసు అయిపోతే నేను చాంటింగ్ చేయడం స్టార్ట్ చేస్తా, ఒక్కసారి ఈ కోర్ట్ కేసు అయిపోతే బుక్ రీడింగ్ స్టార్ట్ చేస్తా అన్నారు అనుకోండి, అప్పుడు మీ గురువు ఏమంటారు? ఆపేయమంటారు. నీకు ఆస్తి వద్దులే, ముందర భగవద్భక్తులకు రా అంటారు. రైట్. సో ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే బ్లాక్ అండ్ వైట్లో ఉండదు అనమాట, గ్రే. రైట్. సో బ్లాక్ వైట్ రెండు కలిసి ఉంటాయి. సో అందుకనే గురువు ఉన్నారనుకోండి, టైం టు టైం డెసిజన్స్ అనేది తీసుకుంటారనమాట. పెద్ద రూల్స్ లాగా ఉండవు అవి, కంపల్సరీ ఇదే రూల్ అన్నట్టు ఉండదు. ఆ సమయానికి పెట్టి మారుతుంది. యా, మారుతుంది. దేశకాల పాత్ర, టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు అర్జున ఒక్క నిమిషం, అర్జున ఫర్దర్గా ఏమంటున్నారో చూద్దాం మనం. అయితే భక్తుల్లో మంచి క్వాలిటీస్ అనేది డెవలప్ అవుతాయి, కానీ అభక్తుల్లో అంత ఈజీగా అవ్వవు. కానీ ఆ భక్తుల్లో ఆ క్వాలిటీస్ డెవలప్ అయినా సరే భగవంతుడు వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేస్తారనమాట, ఎట్లా ఈ క్వాలిటీస్ని వాడాలి. ఇప్పుడు కంపాషన్ అనేది మంచి క్వాలిటీ, కానీ అర్జునకి మెల్లమెల్ల కృష్ణ గైడ్ చేస్తారు. సో అర్జునకి ఇంకా ఎమోషనల్గా ఏమవుతుందో చూద్దాము. वेपस्तु शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं श्रमस्ते हस्तात् त्वक्चैव परिदह्यते। वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते। 127. సారీ, 129. నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది, గాండీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. దేహ కంపనలు రెండు విధములు, అట్లే రోమాంచితమగుట కూడా రెండు విధములు. అధికమైన ఆధ్యాత్మిక పారవశ్యము కలిగినప్పుడు గాని, భౌతిక పరిస్థితి యందు తీవ్రమైన భయము కలిగినప్పుడు గాని అట్టి స్థితి సంభవించును. ఆధ్యాత్మికానుభూతి యందు భయమనున్నది ఉండదు. ఈ సందర్భమున అర్జునుని శరీరమునందు గోచరించు లక్షణములకు ప్రాణ నష్టం జరుగుచున్నదను భౌతిక భయమే కారణం. అతని ఇతర లక్షణములను అనుసరించి కూడా ఈ విషయం వ్యక్తమగుచున్నది. సుప్రసిద్ధుడైన గాంధీవ ధనస్సు చేతి నుండి జారిపోవుచుండుట చేత అతడు మిక్కిలి అసహనమునకు గురయ్యెను. తనలోని హృదయము రగులుచుండుట చేత బయట చర్మము కూడా మండిపోవుచున్నట్లుగా అతనికి అనుభూతి కలుగుచుండెను. వీటన్నిటికిని దేహాత్మ బుద్ధియే కారణం. సో ఇక్కడ అర్జున ఏంటి, కంపనం అన్నమాట. సో కొన్నిసార్లు మనము హ్యాపీనెస్లో కూడా షివర్ అవుతాం, కొన్నిసార్లు భయంకి కూడా వణుకుతాం అన్నమాట. రైట్. సో ఇప్పుడు ఎప్పుడన్నా మీరు మంచిగా మీకు ఇష్టమైన గెస్ట్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా పెద్ద పర్సనాలిటీ అనుకోండి, ఆయన రిసీవ్ చేసుకోవాలని ఆనందంలో చేతులు కాళ్ళు ఆడట్లేదు అని అంటారు, అవుతుంది ఎప్పుడన్నట్లా? అవుతుంది ప్రభుజీ, అవుతుంది. రైట్. సో అదేంటంటే అది పాజిటివ్. రెండోది ఏంటంటే ఎంత భయం వేస్తుంది అని అంటే చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. సో రెండు ఒకటేనా?
డిఫరెంట్ ఉంటుంది ప్రభుజీ, వేరే వేరే. వేరే వేరే, రైట్. సో అలాగే ఎప్పుడైతే మనము శిక్షాష్టకంలో చెప్తామో నయనం గలదశ్రుధారయా వదనం గద్గదరుద్ధయా గిరా పులకైర్నిచితం వపు కదా తవ నామ గ్రహణే భవిష్యతి. సో ఎప్పుడు ఆ తన్మయత్వంలో రోమాంచం అనేది జరగాలంటే రోమాలు నిక్కపొడుచుకోవాలి కదా, రైట్. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటారు. సో మనకి ఏదైనా చాలా థ్రిల్లింగ్గా చాలా ఎక్సైటింగ్గా ఉంటే కూడా తన్మయత్వంలో కూడా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అలాగే కొన్నిసార్లు భయానికి కూడా అవుతాయి అన్నమాట, రైట్. సో హెయిర్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఇక్కడ అర్జునకి ఏంటంటే ఆ నెగటివ్ హెయిర్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది. అండ్ ఆయన చర్మం అనేది కాలుతుంది అనమాట, రైట్. సో లోపల గుండె రగిలిపోతుంది బాధలో కాబట్టి ఆయనకి ఆ సిమ్టమ్ అనేది బయట శరీరం పైన ఎలా కనిపిస్తుంది అంటే చర్మం మండుతుంది అనమాట. సో సైకోసొమాటిక్ అంటారు అనమాట దీన్ని. అంటే మానసికంగా ఒత్తిడి రావడం వల్ల మానసిక స్థితిలో ఏదో ఒక మార్పు జరగడం వల్ల ఆ మార్పు అనేది శరీరం పైన కనబడుతుంది అనమాట, రైట్. సో మన లోపల చాలా ఎక్సైట్మెంట్ ఉంది కాబట్టి చేతులు కాళ్ళు ఆడట్లేదు, లేదా లోపల చాలా భయం ఉంది కాబట్టి చేతులు కాళ్ళు ఆడట్లేదు. సిమిలర్లీ లోపల చాలా రగిలిపోతుంది కాబట్టి బయట అది ఎట్లా చర్మం మండిపోవడం అనేది. మరియు ఆయన గాంధీవ ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకొనే ఉంటారు, ఆయన చేతిలో నుంచి ఎవరు లాగలేరు, రైట్. ఆయన ఇట్లా చేయి జారిపోవడం కూడా ఎప్పుడు జరగదు. కానీ ఎంత టెన్షన్ ఉందంటే ఇప్పుడు ఎప్పుడన్నా చాలా టెన్షన్ లేదా బాగా బాధాకరమైన విషయం సడన్గా మీకు ఎవరైనా చెప్పారు లేదా మీరు చూసారనుకోండి, మీ చేతిలో ఉండే జారిపోతాయా లేదా, అది జారిపోతే ప్రభుజీ. రైట్. ఎస్పెషల్లీ టీవీ సీరియల్స్ మనం చూస్తాము, ఆరతి పళ్ళెం జారిపోతుంది, లేదా ఏదో టీ తీసుకొచ్చినప్పుడు నో అనేసి ఇట్లా పెట్టి జారిపోతుంది అనమాట. సో అట్లా ఏంటంటే హోల్డ్ అనేది రాదు, మోటార్ పవర్ అనేది తగ్గిపోతుంది, రైట్. సో అట్లా గాంధీవం అనేది జారిపోయిందనమాట. ఇది అంతా ఎందుకు జరుగుతుంది, వీక్షించడం వల్ల అనమాట, రైట్. సో నెక్స్ట్ ఏమవుతుంది చూద్దాం. అండ్ ఇక్కడ పర్పుట్లో ఇంకేమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. ఆ, ఇక్కడ ప్రాణ నష్టం జరగబోతుంది అంటే అందరూ చనిపోతారు. సో ఈ విషయం అనేది కరెక్ట్ కాదు అనేసి ఆయనకి బాగా టెన్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో ఈ అనుభూతి అంతా ఏంటంటే ఇమోషనల్ బ్రేక్డౌన్లో వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ అనేది చూద్దాం మనం. न च शक्नोमि अवस्थातुं ब्रह्मतीव च मे मनः निमित्तानि च पश्यामि విపరీతాని కేశవ. సో ఇక్కడ అన్నీ అర్జునకి విపరీతంగా అనిపిస్తున్నాయి. మన ట్రాన్స్లేషన్ చూద్దాం. కేషియను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏమాత్రం నిలబడలేకపోవచున్నాను, నన్ను నేను మరిచిపోవచున్నాను, నా మనస్సు చలించుచున్నది, కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను. అసహనం వలన అర్జునుడు యుద్ధరంగమున నిలబడలేకపోవచుండెను. అంతేకాకుండా ఈ మనోదుర్బలతచే అతడు తనను తానే విస్మరించుచుండెను. భౌతిక విషయాల పట్ల అధికాసక్తి మానవుని అట్టి భ్రాంతిపూరితమైన జీవన స్థితి అందుంచును. భయం ద్వితీయాభినివేశిత స్యాత్. భాగవతం 11:2-37. అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండును. అర్జునుడు యుద్ధరంగమున బాధాకరములైన విపరీత పరిస్థితులనే దర్శింపసాగెను. శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందము అనుభవింపజాలడు. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అను పదములు ప్రాధాన్యతను కలిగి ఉన్నవి. మానవుడు తన తలంపులలో నిరాశయే గోచరించినప్పుడు నేనిక్కడ ఎందుకున్నాను అని తలుచును. సాధారణముగా ప్రతి ఒక్కరూ తన యందు తన హితమునందు ఆసక్తిని కలిగిచుండును. పరమాత్మ యందు ఎవరునూ ఆసక్తిని కలిగి ఉండరు. ఇక్కడ శ్రీకృష్ణుని సంకల్పముచే అర్జునుడు తన నిజస్వార్థగతి విషయమున అజ్ఞానమును ప్రదర్శించుచున్నాడు. ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణు లేదా శ్రీకృష్ణుని యందే గలదు. బద్ధజీవుడి విషయమును విస్మరించుట చేతనే భౌతిక క్లేశములను అనుభవించును. యుద్ధరంగమునందు లభించేడి విజయం తనకు దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు భావించెను. సో ఇక్కడ అర్జునుడికి అసహనం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ మనోదౌర్బల్యం వచ్చేసి తనను తానే విస్మరించుచున్నాడు అనమాట, రైట్. తనని తాను విస్మరించుట అంటే తన డ్యూటీ ఏంటి, తను ఏం చేయడానికి వచ్చాడు, ఏం చేస్తున్నాడు,
రైట్. సో మనకు కూడా బాగా టెన్షన్ వచ్చినప్పుడు, ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏంటంటే అసలు మనం ఏంటి, మన రోల్ ఏంటి, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది గుర్తే ఉండమన్నమాట. సో అట్లాగే అర్జునుడికి అది వస్తుందన్నమాట. సో జనరల్గా ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే, మనకి సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఉన్నప్పుడు, అంటే మన జీవితానికి కేంద్రం ఎవరు అని అంటే మనమే. రైట్. సో ఏం చేయాలన్నా సరే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకేంటి, రైట్, ఇది చేస్తే నాకేం వస్తుంది, ఇది చేయకపోతే నాకేం పోతుంది. సో మొత్తానికి సెంటర్ ఎవరు, మనమే ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే మనల్ని మనం సెంటర్గా చేసుకొని జీవితం జీవిస్తూ ఉంటామో ఈ అప్స్ అండ్ డౌన్స్కి మనము చాలా గురవుతాం అనమాట. రైట్. సో మనకి దేహ భావన ఉంటుంది, నేను ఈ శరీరం అని అనుకుంటాం కాబట్టి, నేను ఈ మనస్సు అని అనుకుంటాం కాబట్టి వీటిని ఆనందం తెచ్చే విషయాల పట్ల మనకి బాగా ఆసక్తి ఉంటుంది. దుఃఖం ఏదైతే తీసుకొస్తాయో వాటి పట్ల మనకి ద్వేషం అనేది ఉంటుంది అనమాట. రాగ అండ్ ద్వేష ఈ రెండు ఉంటాయి అనమాట. సో మనల్ని మనం సెంటర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే లైఫ్లో మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అందులో మనం ఇలా కలత నొందుతూ ఉంటాం అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే నాకేంటి అనే క్వశ్చన్లోనే ఉండిపోతాం. అందుకని ఎప్పుడన్నా ఏదైనా నచ్చని సిచ్యువేషన్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు సర్వీస్ చేస్తూ ఉంటే ఆ సర్వీస్ కొన్నిసార్లు ఎంత క్రిటికల్ అయిపోతుంది, ఎంత కష్టతరం అయిపోతుంది అని అంటే అసలు ఎందుకున్నాను నేను ఇక్కడ, అసలు నేను ఎందుకు ఒప్పుకున్నాను ఇది చేయాలి అనేసి. రైట్. లేదు కాదు అని చెప్పేస్తే అయిపోయేది కదా అని అనిపిస్తుంది. అవునా కదా, అనిపించిందా లేదు ఎప్పుడన్నా మీకు ఆఫీస్లో అనిపిస్తుంది ఉన్న ప్రభుజీ. ఇంట్లో? అనిపిస్తుంది ప్రభు. రైట్. ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ టెంపుల్లో ఏదైనా సేవ ఇచ్చినా మీకు అనిపిస్తుంది. నాకైతే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. రైట్. కానీ ప్రతిసారి నాకేంటి నాకేంటి అని అనుకోకుండా ఇక్కడ శ్రీ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, అందరూ నాకేమొస్తుందని చూపిస్తున్నారు, వాళ్ళ ఆసక్తి గురించి మాట్లాడుతున్నారు కానీ పరమాత్మ గురించి మాట్లాడట్లేదు. ఆయన పట్ల ఎవరికి ఆసక్తి లేదు. అరే నేను ఇది చేయడం వల్ల భగవంతుడికి ఏమొస్తుంది, భగవంతుడు ప్రత్యార్థం కోసం నేను ఇది చెయ్యాలేమో అనే ఆలోచన అనేది రాదనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ సెల్ఫ్ సెంటర్డ్, నాట్ గాడ్ సెంటర్ ఆర్ నాట్ కృష్ణ కాన్షియస్. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కడ లాభం కనిపిస్తే అక్కడ కరెక్ట్ అయినా రాంగ్ అయినా సరే వెళ్ళిపోతాం. ఎక్కడ నష్టం కనిపిస్తుందో అక్కడ కరెక్టా రాంగ్ అని ఆలోచించకుండా వెళ్ళిపోతాం అనమాట. రైట్. సో అర్జున కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తనకి బాధ వస్తుంది, తనకి కరుణ వస్తుంది కాబట్టి ఇది తనకి కరెక్ట్ కాదు, ఈ గెలిచినా సరే ఇక్కడ నాకు ఒరిగేదేం లేదు, అందరినీ చంపి గెలవడం ఎందుకు అనేసి తన గురించి ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ ధర్మ సంస్థాపన జరిగితే భగవంతుడి ప్రత్యర్థం అనేది జరుగుతుంది, భగవంతుడు సంతోషిస్తారు, చాలామందికి ధర్మ అనేది దొరుకుతుంది. ఇప్పుడు బేసిక్లీ సింపుల్గా చెప్పాలంటే దుర్యోధనని చంపడం అర్జునకి కష్టం అనిపిస్తుంది. దుర్యోధనని వదిలేస్తే ఆయన హ్యాపీగా ఉంటాడు అనేసి అర్జున అనుకుంటున్నారు. కానీ దుర్యోధనని వదిలేస్తే ఆయన సంగతి పక్కన పెట్టండి, మిగతా వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా దుర్యోధనని చంపకుండా ఆయన్ని వదిలేస్తే అలాగే? ఉండలేరు ప్రభుజీ, ఉండలేరు. రైట్. సో దుర్యోధన చాలా మందిని ఆల్రెడీ పీడిస్తున్నాడు, తన కోసం ఇంతమంది సైన్యాన్ని తీసుకొచ్చి అనవసరంగా యుద్ధం చేస్తున్నాడు. అక్కడే శాంతి సమావేశంలో ఒప్పుకొని ఉంటే మ్యాటర్ సాల్వ్ అయిపోయేది, అందరి ప్రాణాల మీదకి తీసుకొచ్చిండు. ఇట్లాంటి వ్యక్తిని చంపడానికి కష్టమైనా సరే మనం చంపాలి. రైట్. నాకైతే మంచిగా అనిపిస్తలేదు ఈయనని చంపడం, నీకు మంచిగా అనిపించినా అనిపించకపోయినా నువ్వు చంపాలి. రైట్. సో కొన్నిసార్లు మనం కొన్ని సేవ చేస్తున్నప్పుడు, కొన్ని పనులు చేస్తున్నప్పుడు మనకు మంచిగా అనిపించదు, కానీ ఒక హయ్యర్ పర్పస్ అనేది చూడాలన్నమాట. ఒక ఉన్నత ఉద్దేశం అనేది చూసి మనము చేయాలి. రైట్. సో ఇప్పుడు మనము ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మంథర వచ్చేసి కైకేయికి చెప్పింది ఏంటంటే, నువ్వు ఒకవేళ ఈ రాముని పట్టాభిషేకం అనేది నువ్వు ఆపలేదనుకో, భరతుడిని రాజు చేయాలని అడగలేదనుకో, రాముని వనవాసానికి పంపించలేదనుకో, దెన్ నీకు మంచిగా ఉండదు. రైట్. సో యాక్చువల్గా అక్కడ కైకేయి మంత్ర మాటలు విని తనేమైపోయింది, సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయింది. తన గురించి తాను ఆలోచించింది కానీ రాముని పట్టాభిషేకం ఆపేసి రాముణ్ణి అలా వనవాసానికి పంపిస్తే దశరథుడు ఏమవుతాడు, రైట్, కౌశల్య ఏమనుకుంటుంది, అయోధ్య వాసులు ఏమనుకుంటారు, అయోధ్య పరిస్థితి ఏంటి అని ఒకవేళ ఆలోచించి ఉంటే తను ఏం చేసేది, కన్సల్ట్ చేసేది దశరథ్ మహారాజ్కి, నాకు రెండు కోరికలు ఉన్నాయి, కాకపోతే ఇవి అడగాల లేదా మీరే ముందు చెప్పండి, లేదా శాస్త్రాలన్నా చదివేది, లేదా ఎవరన్నా గురువులన్నా సాధువులన్నా అప్రోచ్ అయ్యి అడిగేది. కానీ తనకి కేవలం తన గురించి మాత్రమే ఆలోచన వచ్చింది. అండ్ ఆ ప్రత్యక్ష ప్రమాణం అక్కడ ఆమె బాగా ఫోకస్ చేసింది. ఆమె ఏదైతే మంత్ర చెప్పిందో విన్నది అదే గట్టిగా పట్టుకొని దాని బేస్ మీద డెసిజన్ అనేది తీసుకుంది. రైట్. ఓ రాముని పట్టాభిషేకం జరిగితే నాకు లాస్ ఉంది, భరతుడు రాజు అయితే నాకు ప్రాఫిట్ ఉంది. రైట్. సో అక్కడ ఏమైంది, సెంటరు తనే సెంటర్ అయిపోయింది. తనకేం వస్తుంది తనకేం పోతుంది దాన్ని ఆధారం చేసుకొని డెసిజన్ తీసేసుకుంది.
రైట్. సో అట్లాంటి డెసిజన్స్ చాలాసార్లు ఏమవుతాయి అంటే రాంగ్ ప్రూవ్ అవుతాయి అన్నమాట. రైట్. సో ఎందుకంటే చాలాసార్లు మన లైఫ్లో కూడా ఈరోజు మనం మనకి ఏది మంచిది అనుకొని మనం ఒక స్టెప్ తీసుకుంటామో 6 నెలల తర్వాత అది చేయాల్సింది కాదని మనమే అనుకుంటామా లేదా? అనుకున్న ప్రభు కరెక్టే. సో మన డెసిజన్స్ ఈరోజు మనకి ఏమనిపిస్తుందో రేపు అదే అనిపిస్తుందని గ్యారంటీ లేదు. అట్లాంటప్పుడు మనము నాకేమొస్తుంది అనే దానికంటే కూడా ఇది చేయడం వల్ల భగవంతుడికి ఏమొస్తుంది అని ఫోకస్ చేసామనుకోండి, దెన్ ఇట్ విల్ బీ బెటర్ అనమాట. సో సమ్ థింగ్స్ ఆర్ నాట్ కాంప్రహెన్సిబుల్. అంటే కొన్ని ఎందుకు జరుగుతున్నాయి, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనేసి మనకు అర్థం కాదు. మనకు అర్థం కానంత మాత్రాన దానికి అర్థం లేనట్లు కాదు. అర్థమైందా? మనకి అర్థం కానంత మాత్రాన దానికి అర్థమే లేదు అనేసి అనుకోవద్దు. సో వాట్ సీమ్స్ ఇన్కంప్రహెన్సిబుల్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఇన్సెన్సిబుల్. రైట్. మనకు అర్థం కావట్లేదు, కానీ మనకు అర్థం కావట్లేదు అంటే దీనికి అర్థం లేదు, నేను చేయకూడదు అనేసి క్విట్ చేయకూడదు. ఎట్లాగైతే అర్జున కృష్ణ వైపు మళ్ళారో, రైట్, మనం సెకండ్ చాప్టర్లో చూస్తాం కదా, అట్లా మనం కూడా ఎవరి వైపన్నా మళ్ళాలి. గురు సాధు శాస్త్ర వైపు మళ్ళీ మనం అడగాలి. నాకైతే ఇందులో ఏం కనిపిస్తలేదు ప్రాఫిట్, కానీ మీరు చెప్పండి నేను ఇది చెయ్యాలా లేదా? ఓకే. అండ్ కొన్నిసార్లు బాగా ప్రాఫిట్ కనిపించినా సరే కన్సల్ట్ చేయాలి, ఎందుకంటే ఆ ప్రాఫిట్ ట్రాప్ అయి ఉండొచ్చు. రైట్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే బాగా నడుస్తుంటే మనం ఎవరిని కన్సల్ట్ అవ్వం, కానీ బాధలు వచ్చినప్పుడే కన్సల్ట్ అవుతాం. ఎస్ ఆర్ నో? అవును ప్రభు కరెక్టే. మనకి మంచిగా నడుస్తుంది అని అంటే ఓకే, గురువు అవసరమే ఉంది. కానీ ఎప్పుడైతే కింద మీద అవుతుందో అప్పుడు మనము వెళ్తాం అనమాట. బట్ యాక్చువల్గా ఎప్పుడు కూడా మనం గురువు ఆశ్రయం అనేది తీసుకోవడానికి ట్రై చేయాలి. గురు సాధు శాస్త్రం. రైట్. ఓకే, ప్రతిసారి గురువుని ప్రతి చిన్న విషయం అడగకపోయినా సరే మనము శాస్త్రాలను చూసి మిగతా ఎవరైతే మనం చేయాలనుకుంటున్నామో అది చేసిన సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి మనము కన్సల్ట్ అనేది అవ్వాలి. సో ఇక్కడ నెక్స్ట్ 1.31లో అర్జున ఏమంటారంటే, ప్రియమైన ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనములను చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విషయము గాని రాజ్యము గాని సుఖము గాని నేను వాంఛింపలేకున్నాను. సో ఏమంటున్నారంటే ఇందులో నాకు ఏం కనిపించట్లేదు కృష్ణ, ప్రాఫిట్ కనిపించట్లేదు, నేను గెలిస్తే సుఖపడతానని అనిపించట్లేదు, ఏమి అనిపించట్లేదు అని అంటున్నారు. సో భాష్యంలో ఏం చెప్తారు, తన నిజ స్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణుని అందే కలదని తెలియక బద్ధజీవులు దేహ సంబంధములందే సుఖము కలదని భావించుచు వాటిచే ఆకర్షింపబడుదురు. జీవితముకు సంబంధించిన అట్టి అంధవిశ్వాసముతో వారు భౌతిక సుఖములను హేతువులైన వాటిని కూడా విస్మరించుదురు. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మములను కూడా విస్మరించినట్లుగా కనిపించును. శ్రీకృష్ణుడు ప్రత్యేక ఆదేశములచే యుద్ధరంగమున మరణించి క్షత్రియుడు మరియు పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతి కొరకై అంకితమైన సన్యాసి అను ఇరువురును శక్తివంతము మరియు తేజవంతమైన సూర్యమండములను ప్రవేశించుటకు యోగ్యులు కాగలరని తెలుపబడినది. సో బెనిఫిట్ ఉంది. యుద్ధం కృష్ణ చెప్పినట్టు ఆ కృష్ణ ఉన్నప్పుడు ఆ యుద్ధ రంగంలో మృత్యు వచ్చినా సరే లాభం ఉంది. బంధువుల విషయమును పక్కకు పెట్టినను తన శత్రువులను సైతం వధించుటకు అర్జునుడు వాంఛించటలేదు. బంధువులను చంపుటచే జీవితమున తనకి ఎట్టి సుఖము లభింపదని అతడు భావించుచున్నాడు. కనుకనే ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడనట్లుగా అతడు యుద్ధము చేయుటకు అంగీకరింపలేకున్నాడు. ఇప్పుడు అతడు నిరాశతో అడవికి వెళ్ళి ఏకాంత జీవితము గడప నిశ్చయించుకొనెను. కానీ క్షత్రియులు ఇతర వృత్తులను చేపట్టకూడదు. కనుక జీవనోపాధికై క్షత్రియునిగా అతనికి రాజ్యము కావలసి ఉన్నది. కానీ ప్రస్తుతం అర్జునునకు రాజ్యం లేదు. బంధువులతో సోదరులతోనూ తనకు ఇష్టం లేకున్నాయో యుద్ధం చేసి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సంపాదించుటయే అర్జునులకు గల ఏకైక అవకాశమై ఉన్నది. కానీ అట్లు చేయుటను అతను వాంఛించుటలేదు. కనుక అడవికేగి నిరాశతో కూడిన ఏకాంత జీవితమును గడుపుటయే తనకి తగినదని అతడు భావించెను. సో ఇక్కడ చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడనట్లుగా అతడు యుద్ధము చేయుటకు అంగీకరింపలేకున్నాడు. సో మనం సెల్ఫ్ సెంటర్డ్ అయ్యామనుకోండి, నాకేం వస్తుంది, నేను హ్యాపీయా కాదా అని ఆలోచిస్తూ ఉన్నామనుకోండి. సపోజ్ ఇంట్లో జనరల్గా వంట ఎవరు చేస్తారు? లేడీస్ చేస్తారు ప్రభు. లేడీస్. ఓకే. ఒకవేళ మాతాజీ డిసైడ్ అయ్యారనుకోండి, ఇంట్లో ఉండే మాతాజీ ఈరోజు నేను ఫాస్టింగ్ చేస్తాను అనేసి డిసైడ్ అయ్యి వండడం మానేశారనుకోండి, అప్పుడు మనం ఏమంటాం వాళ్ళని?
ఇంకా ఏం మనం బయట తినాల్సి నువ్వు ఉంటే వస్తుంది. నువ్వు ఉండు లేకపోతే మామూలు. మా కోసం వండవా అంటారు. రైట్. కానీ నేను తినాలని అనుకోవట్లేదు కాబట్టి నేను వండట్లేదు అని అంటే అది చాలా అన్యాయంగా దారుణంగా అనిపిస్తుంది లేదా? అనిపిస్తుంది. సో ఇక్కడ చిన్నగా ఇంట్లో మనకి వండేవాడికి ఆకలి లేకపోతే ఆయన వంట వండకపోతేనే మనకి దారుణం అనిపిస్తుంది. ఇక్కడ అర్జున తన గురించి ఆలోచిస్తున్నాడు, నాకైతే ఏం సుఖం కనిపించట్లేదు, నాకైతే ఏం బెనిఫిట్ కనిపించట్లేదు అంటున్నారు. అంటే నీకు కనిపించినా కనిపించకపోయినా నువ్వు చేయడం వల్ల వేరే వాళ్ళకి ఏం బెనిఫిట్ రాకపోతుంది, ప్రపంచానికి ఏం బెనిఫిట్ రాబోతుంది, అది ఆలోచించాలి కదా. సో సెంటిమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, కంపాషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ దాట్ షుడ్ నాట్ కమ్ ఇన్ బిట్వీన్ యువర్ డ్యూటీ. మనకి ఎమోషన్స్ ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, కరుణ ఉండాలి, ప్రేమ ఆప్యాయతలు అన్నీ ఉండాలి, కానీ అవి మన డ్యూటీ మధ్యలో రాకూడదు. రైట్. ఒకవేళ జడ్జికి తన కొడుకు అంటే ప్రేమ ఉంది కానీ తన కొడుకు ఒక మర్డరర్ అనుకోండి, ఇక కొడుకే కదా ఆయనకి ఎందుకు శిక్షించాలి అని అనుకుంటే ఆయన ఒక మర్డరర్ని శిక్షించకుండా వదిలేస్తే వాడు ఇంకో మర్డర్ చేస్తాడు కదా. డెఫినెట్లీ అవును ప్రభు. ప్రభు, అవును ప్రభు. సో అక్కడ ప్రేమ ఆప్యాయతలు ఒకవేళ జడ్జికి తన కొడుకుని శిక్షించడంలో ఆపిందనుకోండి, అప్పుడు తను ఏం చేస్తున్నాడంటే తన ధర్మాన్ని తను విస్మరిస్తున్నాడు అనమాట. రైట్. సో తానేం ఆలోచిస్తున్నాడు, నా కొడుకు కదా వాడికి శిక్ష పడితే పాపం నేనెలా ఉండగలను అనేసి అటాచ్మెంట్తో. సో ఒకళ్ళు మనకి పిల్లలకి ప్రొటెక్ట్ చేయాలి మనం, కానీ ఆ ప్రొటెక్షన్లో ఒక పార్ట్ ఏంటంటే వాళ్ళని శిక్షించడం కూడా. రైట్. పిల్లల్ని మనం తిడుతూ ఉంటాం, కొడుతూ ఉంటాం, అది కూడా ప్రేమనే. ప్రేమ అంటే కేవలం ముద్దు పెట్టుకోవాలి, ఆలింగనం చేసుకోవాలి, వాళ్ళ ప్రత్యార్థం కోసం ఏది పడితే అది చేస్తూ ఉండాలి, అది మాత్రమే ప్రేమ కాదు. కొన్నిసార్లు కొట్టి తిట్టడం కూడా ప్రేమనే. రైట్. సో దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ టేకింగ్ కేర్ అండ్ గివింగ్ ప్రొటెక్షన్. సో సిమిలర్లీ మనకి ఏం ఫీలింగ్ వస్తుంది లేదా ఎదుటోడు ఏం ఫీల్ అవుతున్నారు అనేసి జస్ట్ దాని గురించి ఆలోచించొద్దు, ఓవరాల్గా ఏం బెనిఫిట్ జరుగుతుంది, భగవంతుడు ఏమనుకుంటున్నారు, నేను యుద్ధం చేయాలనుకుంటున్నారా లేదా అనే దానిపైన ఉండాలి. శాంతి దూత్లాగా వెళ్ళినప్పుడు దుర్యోధనతో డీల్ మాట్లాడారు కానీ దుర్యోధన ఒప్పుకోలేదు, యుద్ధం చేయాల్సి వస్తుంది. సో ఆల్రెడీ కృష్ణ డిసైడ్ చేశారు కదా శాంతిదూత్ సమావేశం జరిగిన తర్వాత యుద్ధం జరగాల్సిందే అనేసి. మళ్ళా ఇక్కడికి వచ్చేసి అర్జున ఒకవేళ నాకైతే అనిపిస్తలేదు యుద్ధం చేయాలని అట్లా ఇట్లా మాట్లాడితే అది కరెక్టా? కాదు ప్రభుజీ. అది ప్రభు. రైట్. సో కృష్ణ డిసైడ్ చేశారు కాబట్టి మనము చేయాల్సింది. సో సిమిలర్లీ మనం యాజ్ అ సాధకగా మనకు చాంటింగ్ చేయాలని ఉండదు. కొన్నిసార్లు అయితే ఎంత బాగా అనిపిస్తుందంటే ఈరోజు 32 రౌండ్స్ చేద్దాం, 64 రౌండ్స్ చేద్దాం అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఒక్క రౌండ్ చేయాలన్నా సరే భారం అయిపోతుంది. ఒక మాలలో 108 ఉన్నాయా, 1008 ఉన్నాయా, 1116 ఉన్నాయా, మాల అయిపోతానే లేదు అనిపిస్తుంది. రైట్. ఒక్కొక్కసారి మాల అరే ఇంత తొందరగా అయిపోయింది అనేసి అనిపిస్తుంది. రైట్. బట్ ఎట్లా అనిపించినా మనం అనుకున్న రౌండ్స్ చేయాలా లేదా రోజు? చేయాలి ప్రభుజీ. చేయాల్సిందే ప్రభు, చేయాల్సిందే ఖచ్చితంగా. చేయాల్సింది. రైట్. సో నాకు ఈరోజు చేయాలని అనిపించట్లేదు, నీకు అనిపించేది ఏముంది? నువ్వు చాంటింగ్ చేస్తే కృష్ణకి బాగా అనిపిస్తుందా లేదా? అయితే నువ్వు చాంటింగ్ చేయాలి. రైట్. నాకు చదవాలని లేదు, బుక్ తీయగానే నిద్ర వస్తుంది, కానీ నీకు బుక్స్ చదవమని శ్రీల ప్రభుపాద్ చెప్పారు, నీ శిక్షా గురువులు చెప్పారు, చదివితేనే నీకు జ్ఞానం వస్తుంది అనేసి కృష్ణ భగవద్గీత అర్జునుడికి చెప్పింది, వ్యాసదేవుడు మనకి రాసిచ్చారు, శ్రీల ప్రభుపాదులు వారు ట్రాన్స్లేట్ చేసి మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మిగతా డివోటీస్ కష్టపడి ఇచ్చారు. వాళ్ళ ప్రత్యార్థం కోసం అన్నా చదువుదాం. ఈరోజు నాకు చదవాలని లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు, కానీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ కోసం, వాళ్లకు గ్రాటిట్యూడ్ చూపించుకోవడం కోసం మనం చదవాల్సిందే. సో ప్రతిసారి నాకేమొస్తుంది అనే దాంట్లో మనం ఇరుక్కోవద్దు. అలా ఇరుక్కున్నాం అనుకోండి అర్జునులాగా మనం ఆలోచిస్తాము, పనికిరాని చోట్ల మనం కరుణ చూపిస్తాము, పనికిరాని చోట దయ మరియు ప్రేమ ఆప్యాయతల గురించి చూపిస్తూ మన డ్యూటీని మర్చిపోతాం అనమాట. రైట్. సో ఇవన్నీ జనరల్గా ఎందుకు వస్తాయనంటే భగవంతుడిని సెంటర్ చేయకుండా ఉండాలి మనం. సో అర్జునకి ఇప్పుడు ఏదైతే ఫీలింగ్స్ వస్తున్నాయో వీటి ద్వారా మనకు చాలా విషయాలు నేర్పించాలని కృష్ణ ఇలా అరేంజ్ చేశారు. రైట్. అర్జున్ యాక్చువల్గా ఎప్పుడు కూడా కృష్ణ కాన్షియస్గానే ఉంటారు, బట్ తనలో ఉండే మంచి క్వాలిటీస్ మనకి చెప్తూ ఆ మంచి క్వాలిటీస్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్కడ రైట్ అవుతుంది, ఎక్కడ రాంగ్ అవుతుంది, ఈ జ్ఞానమంతా మనకి ఇవ్వడం కోసం ఇదంతా జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ శ్లోకాలు ఏముంటుంది? ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరికి జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనం? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమళ్ళు, బావమరుదులు ఇంకను ఇతరు బంధువులందరూ తమ ప్రాణములను మరియు
సంపదలను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను. ఓ జనార్దన, కేవలం ఈ భూలోక రాజ్యముట్టుంటి ముల్లోక రాజ్యాధిపత్యమునకైనను నేను వారితో యుద్ధం చేయుటకు సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులకు చంపుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము. శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును చేకూర్చు వాడగుటచే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇక్కడ గోవింద అని సంబోధించాను. సో మనం ఈ పర్పోర్ట్ కొంచెం లైన్ బై లైన్ వెళ్దాము. సో గోవింద అని అంటే ఏంటంటే, గో అంటే ఇంద్రియములు అనమాట. సో ఇంద్రియములకి ఆనందాన్ని ఇచ్చే వ్యక్తి ఎవరు అంటే గోవింద అన్నమాట. సో అయితే ఎప్పుడైతే మనము మన ఇంద్రతృప్తి కోసము ఈ నాలుకని కళ్ళని చెవులని వీటినన్నీ ఉపయోగిస్తామో మనకి కొంచెం తృప్తి వస్తుంది, రైట్? కానీ ఎప్పుడైతే ఇవే ఇంద్రియాలని మనం భగవంతుడి సేవలో పెట్టామనుకోండి, అప్పుడు వచ్చే తృప్తి చాలా హై అన్నమాట, రైట్? అందుకని మీరు ఎప్పుడైనా సేవ చేసినప్పుడు, చక్కగా చాంటింగ్ చేసినప్పుడు, రీడింగ్ చేసినప్పుడు, హీరింగ్ చేసినప్పుడు మీకు ఒక రకమైన ఆనందం వస్తుంది. అది మామూలు ఇంద్రతృప్తి కంటే హైనే ఉంటుంది. కొన్నిసార్లు మీకు అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ హై అన్నమాట. సో మనం సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రతృప్తిని పక్కన పెట్టి కృష్ణ చైతన్యంలో ఉండండి, భగవంతుని సేవ చేయండి అని ఎందుకు చెప్తారు అని అంటే, బికాజ్ ఇంద్రతృప్తిలో మీకు వచ్చేది చుక్కంత ఆనందం అయితే దాన్ని పక్కన పెట్టి భగవంతుడి సేవ చేస్తే మీకు వచ్చే ఆనందం సాగరం అంతా. సో బుద్ధిమంతుడు ఎవరైనా చుక్కని కోరుకుంటాడా లేదా సముద్రాన్ని కోరుకుంటాడా? సముద్రాన్ని కోరుకుంటాడు ప్రభుజీ. రైట్. సము- అండ్ ఈ సముద్రంలో ఉప్పు నీళ్ళు ఉండవండి, అమృతం ఉంటుంది, హరి బోల్. రైట్? సో మనం ఎప్పుడైతే కృష్ణ కోసం ఇంద్రతృప్తిని ఆపుతామో అప్పుడు కృష్ణ మనకి ఎక్కువ ఇస్తారనమాట ఆనందం. సో ఇక్కడ గోవింద అని ఎందుకు అక్కడ సంబోధిస్తున్నారు అని అంటే, బికాస్ నా సెన్సెస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చాలా ట్రబుల్లో ఉన్నాయి. సో అందుకనే ఆ సెన్సెస్కి, ఆ ఇంద్రియాలకి తృప్తి ఎవరు ఇవ్వగలరు? గోవింద, నువ్వే ఇవ్వగలవు, రైట్? సో అట్లా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది. నెక్స్ట్, ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములను తృప్తిపరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగవలనని సూచించుచున్నాడు. కానీ గోవిందుడు మన ఇంద్రియములను తృప్తిపరచుట కొరకై నిర్దేశింపబడలేదు. కానీ మనం గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు యత్నించినచో అప్రయత్నముగానే మన ఇంద్రియములు కూడా తృప్తి నొందగలవు అన్నమాట, రైట్? సో ఎప్పుడైతే మనము భగవంతునికి సేవ చేస్తామో ఆటోమేటికల్లీ మన ఇంద్రియాలకి తృప్తి అనేది దొరుకుతుంది. మనం భగవంతుని సపరేట్గా అడగాల్సిన అవసరం లేదు, నా ఇంద్రియాలను నువ్వు తృప్తిపరచు అనేసి. మనం ఆయన ఇంద్రియార్థాల కోసం, అంటే ఆయన సేవలో మన ఇంద్రియాలని పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా మనము ఏమవుతుందంటే మనకి తృప్తి అనేది జరుగుతుందన్నమాట. సో బికాస్ నాకు ప్యూరిటీని ఇవ్వు, నాకు శుద్ధీకరణ ఇవ్వు అని కృష్ణని అడగడం కంటే మనం కృష్ణ నామం తీసుకోవడం, కృష్ణకి సేవ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ప్యూరిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట, రైట్? సో అట్లా గోవింద అనేసి పేరుని అక్కడ అర్జున వాడుతున్నారు. అండ్ దెన్ ప్రపంచం నందు ప్రతి మానవుడు భౌతికముగా తన ఇంద్రియములు సంతృప్తి పరుచుకోవాలనని, అట్టి తృప్తిని భగవానుడు సమకూర్చవలనే అని వాంఛించును. కానీ భగవానుడు జీవుల అర్హతలను అనుసరించే వారికి ఇంద్రియ తృప్తిని కలుగజేయును. అంతేగాని భగవానుడు కోరిన దానిని అంతటినీ ప్రసాదింపడు. మనకి ఎంత డిజర్వ్ చేస్తామో, అర్హత ఉందో అంతే దొరుకుతుంది, అడిగినోడికి అడిగినంత దొరకదు. కానీ ఏ మానవుడు ఇప్పుడు మనం కొన్నిసార్లు కోరికలు అడిగేసి ఫీల్ అవుతాం, భగవంతుడు నా కోరికలు తీర్చలేదనేసి. కానీ మన ఎలిజిబిలిటీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు 36 మార్కులు తెచ్చుకొని నేను ఐఐటి కాలేజ్లో సీట్ కావాలంటే ఏమంటారు వాళ్ళు? యువర్ Fools. ప్రభుజీ యువర్. ప్రభు ముందెళ్ళి fools. చదువు అంటారు, రైట్? సో నేను చాలా డిప్రెషన్గా ఫీల్ అవుతున్నా, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా. ఎందుకు అనంటే నాకు ఐఐటి వాళ్ళు రిజెక్ట్ చేశారు, సీట్ ఇవ్వ అన్నారు. అంటే అలా ఎలా ఇవ్వన్నారు? ఎన్ని మార్కులు నీకు వచ్చాయంటే 36 వచ్చాయనంటే ఏమంటారు వాళ్ళు? ఓదారుస్తారా, తిడతారా? తిడతారు తిడతారు ప్రభు. ప్రభుజీ, తిడతారు తిడతారు. ప్రభు, తిడతారు. రైట్? నీకు బుద్ధి ఉందా? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. బుద్ధున్నాడేవాడు ఇంత తక్కువ మార్కులతో ఐఐటి సీట్ ఇవ్వరు, వాళ్ళు కరెక్టే చేశారని అంటారు. కానీ ఇదే విషయం భగవంతుడు మ్యాటర్ వస్తే మాత్రం చెప్తారా? అంతేలే, ఈ భగవంతుడు ఇంతే, దయాదాక్షిణ్యం లేదు, ఉన్నోళ్ళకే ఇస్తాడు, లేనోళ్ళకి ఇవ్వనే ఇవ్వడు. దుర్మార్గులే సుఖపడుతున్నారు, మంచోళ్ళు ఇలా చేస్తున్నారు, రైట్? సో ఐఐటి కాలేజ్లో సీట్ రానప్పుడు మార్కులు లేవు కాబట్టి ఇది కరెక్టే అని ఐఐటికి సపోర్ట్ చేస్తాం కదా. అట్లాగే మన సుకృతి లేదు, కర్మ లేదు, అందుకనే భగవంతుడు ఇవ్వలేదు అనేసి భగవంతుడిని తప్పు పట్టకుండా మనల్ని తప్పు పట్టే వాళ్ళని చూస్తామా మనం?
ప్రభు. ప్రభుజీ భగ లేదు చూడం ప్రభుజీ. ప్రభు. భగవంతుడినే తప్పుపడతారు. అవును రైట్. ప్రభుజీ. సో అవును. మనం అర్హత పెంచుకోవాలి కానీ మన అర్హతకి మించి భగవంతుడు ఇవ్వాలి అనేసి ఆయన్ని డిమాండ్ చేయడం ఏంటి? రైట్. సో ప్రపంచంలో మనం ఎక్కడ కూడా 100 రూపాయలు తీసుకెళ్ళి తులం బంగారం అడగం. కానీ ఒక్క కొబ్బరికాయ కొట్టి మాత్రం మనకు సీట్ కావాలి, మనం పాస్ అవ్వాలి, పెళ్లి కావాలని అంటాం. కుదురుతుంది అట్లా? కుదరదు ప్రభుజీ, కుదరదు. ఇస్తారా ఎవరన్నా 100 రూపాయలకి తులం బంగారం? ఇవ్వరు ఇవ్వరు ప్రభు. ప్రభుజీ. 90,000 1,00,000 అవుతుంది ఈ మధ్య. అత్యాశ ఉందండి అది. ఆ, సో అందుకనే భగవంతుణ్ణి అడిగే ముందు కూడా మనకు అర్హత ఉందా లేదా, మనం నిజంగానే మంచి కర్మలు చేశామా లేదా, మనకు లెక్క తెలియదు కాబట్టి భగవంతుణ్ణి అడిగి నా అర్హతకు ఉంటే నువ్వు ఇవ్వాలని అనుకుంటే ఇచ్చేయని అనాలా, ఇస్తే ఓకే, లేకపోతే కూడా ఓకే అని ఉండాలి. కానీ లేదు కావాలి నాకు ఇంద్రతృప్తి ఈ మాత్రం కావాలి ఇంత కావాలి అని అంటే ఇవ్వరన్నమాట. రైట్. సో భగవంతుడు అందరికీ వాళ్ళ అర్హతకి తగ్గట్టు ఇస్తూ ఉంటారు. సో హ్మ్. గోవిందుని ఇంద్రియము సంతృప్తిపరచు గోవిందుని కృపచే జీవులు సమస్త కోరికలు తృప్తునందు. అర్జునునకు తన జాతి మరియు కుటుంబ సభ్యుల ఎడగల దృఢమైన ప్రేమకు వారిపై అతనికి గల సహజ కరుణయే కొంతవరకు కారణమని ఇక్కడ చూపబడినది. కనుకనే అతడు యుద్ధం చేయుటకు సంసిద్ధుడుగా లేడు. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ వైభవములను బంధుమిత్రుల ఎదుట ప్రదర్శింపగోరుదురు. తన బంధుమిత్రులవలను యుద్ధరంగమున చంపబడినచో విజయానంతరము తన సంపదలను వారితో కలిసి పంచుకొనుటకు అవకాశము లభింపదని అర్జునుడు భయపడుచున్నాడు. సపోజ్ ఒక ఇండియా టీం వరల్డ్ కప్ గెలవడానికి బయటికి వెళ్ళింది, ఇంగ్లాండ్కో ఆస్ట్రేలియాకో ఒకటి వెళ్ళింది, అండ్ ఫైనల్ మ్యాచ్ ఉంది. అండ్ ఆ ఫైనల్ మ్యాచ్ ముందు వాళ్ళకి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడనమాట, ఒకవేళ మీరు మ్యాచ్ గెలవాలని అనుకుంటే మీరు గెలిచే ప్రాసెస్లో ఈ టైంలో మేమేం చేస్తామంటే ఇండియా పైన న్యూక్లియర్ బాంబ్ వేసిస్తాము. సో మీరు కప్పు గెలిచినా సరే వెళ్ళి మీ సంతోషాన్ని పంచుకోవడానికి ఎవ్వరు మిగలరు. అలా అంటే అప్పుడు ఇండియా గెలవాలనుకుంటుందా? లేదు ప్రభుజీ, గెలవదు అనుకోరు. రైట్. అదే న్యూక్లియర్ బాంబు వాళ్ళు పేలుస్తా అంటేనే మనకి కప్పు గెలవాలని ఉండదు. కానీ ఇక్కడ అర్జున పరిస్థితి ఏంటంటే నువ్వు కప్పు గెలవాలి అని అంటే నువ్వే న్యూక్లియర్ బాంబు వేయాలి ఇండియాలో. అంటే నువ్వు గెలిచిన తర్వాత పంచుకోవడానికి నీ ఫ్యామిలీ ఉండదు, నీ ఫ్యాన్స్ ఉండరు, ఎవ్వరు ఉండరు. అట్లాంటప్పుడు అర్జున ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు ప్రభు. ఒప్పుకోరు ప్రభుజీ. రైట్. సో అట్లా ఉంది పరిస్థితి అన్నమాట అర్జున్ది. ఏంటంటే మనకి ఏదైనా ఐశ్వర్యం వస్తే, మనకి ర్యాంక్ వస్తే, గోల్డ్ మెడల్ వస్తే, ఏదైనా డబ్బులు వస్తే, ఫస్ట్ శాలరీ వస్తే ఇంట్లో వాళ్ళతో బంధువులతో మిత్రులతో పంచుకోవాలని అనుకుంటాం. కానీ ఆ తెచ్చుకునే ప్రాసెస్లో వాళ్ళే చనిపోతున్నారు అండ్ అది తెచ్చుకోవాలంటే వీళ్ళని చంపాలి అని అన్నప్పుడు ఎవరు కూడా అలా చేయాలని అనుకోరు అనమాట. సో అది అర్జున పరిస్థితి. అందుకని ఏమంటున్నారంటే నేను గెలిచి కూడా ఎవరితోనూ ఉండాలి. రైట్. సో ఈ గెలుపులో నాకు ఏమి కూడా పొందేటట్లు అనిపించట్లేదు, యాక్చువల్గా పోగొట్టుకున్నట్టే అనిపిస్తుంది అని అంటున్నారు. సో భౌతిక జీవితం నందలి భావములు ఈ విధముగానే పరిగణింపబడుచుండును. కానీ ఆధ్యాత్మిక జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది. భక్తుడు ఎల్లప్పుడూ భగవానుని కోరికలను సంతృప్తి పరచదలుచును. కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తే భగవత్ సేవ కొరకు అన్ని రకాల సంపదలను గ్రహింపవచ్చును. భగవానుడు అనుమతించినచో ఆ భక్తుడు చెల్లి గవ్వనైనను గ్రహింపరాదు. సో కృష్ణ అన్నారనుకోండి నువ్వు గెలువును ఎంజాయ్ చేయన్నారనుకోండి ఎంజాయ్ చేయాలి. కృష్ణ అన్నారనుకోండి ఇవన్నీ పక్కన పెట్టు వైరాగ్యం తీసుకో అన్నారనుకోండి వైరాగ్యం తీసుకోవాలి. బికాస్ కృష్ణకి తెలుసు అల్టిమేట్గా ఏది మంచిదో. రైట్. అల్టిమేట్గా అండ్ అందరికీ. సో చాలాసార్లు మనం ఏంటంటే నాకు మంచిగా అనిపిస్తుంది మా వాళ్ళకి కూడా మంచిదే కదా అనేసి మనం కొన్ని డెసిజన్ తీసుకుంటాం. కానీ దానివల్ల వేరే వాళ్ళకి ఏం లాస్ జరుగుతుందనేది తెలియదు, బికాజ్ మనకు అవగాహనే ఉండదు. కానీ భగవంతుడు అందరి హృదయాల్లో యాజ్ అ పరమాత్మగా ఉంటారు కాబట్టి ఆయనకు తెలుసు అందరికీ మంచి జరగాలంటే అందరూ ఏం చేయాలి అనేసి. రైట్. మనకు అది తెలియదు కాబట్టి భగవంతుడు అన్నారనుకోండి నువ్వు ఈ ఆస్తిని తీసుకో, నువ్వు ఈ సంపాదన తీసుకో, ఇవి తీసుకో అని అన్నారనుకోండి దెన్ తీసుకోవాలి. రైట్. లేదు నువ్వు ఇవి తీసుకోవద్దు అస్సలు, చిల్లి గవ్వ కూడా తీసుకోవద్దు, అన్ని పక్కన పెట్టాయంటే అన్ని పక్కన పెట్టేయాలన్నమాట. సో అర్జున ఇక్కడ గెలిచి కూడా లాభం లేదని అంటున్నారు, కానీ కృష్ణ చెప్తున్నారు కదా నువ్వు గెలవాలి, నీకు ఆ రాజ్యం రావాలి, నీ చేతిలోకి ఆ రాజ్యం రావాలని అంటున్నారు. బట్ అందులో ఏం సంతోషం లేదు, ఏం పొందుతాను అని అంటే అది కాదు. నాకు తెలుసు కదా అందరికి ఏం దొరకబోతుందో నువ్వు గెలిస్తే. సో నువ్వు నేను చెప్పింది చేయాలి. సో చాలాసార్లు మనము ఒక చిన్న అవగాహనతో మనకేమనిపిస్తుందనే దాన్ని బట్టే చాలాసార్లు చేస్తూ ఉంటాము.
బట్ యాక్చువల్గా మనము గురు సాధు శాస్త్రస్ని ప్రాపర్గా ఫాలో అయితే మనకు తెలుస్తుంది కృష్ణ మన నుంచి ఏం కోరుచున్నారు అనేసి. వదిలేయమంటున్నారా, పట్టుకోమంటున్నారా? అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు, వారిని చంపవలసిననే వలసియే వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయంగా వారిని సంహరింపవలెనని అతడు వాంఛించెను. సో నిజంగానే చంపాలని ఉంటే ఎవరు చంపాలట? కృష్ణుడు. ఆ, కృష్ణుడు. రైట్. నీకు అంత బాగా అనిపిస్తే మరి నువ్వే చేయొచ్చు కదా అని అంటారు కొందరు. విన్నారు ఎప్పుడన్నా ఇట్లాంటి విమర్శలు? విన్నాను ప్రభుజీ. విన్నాం ప్రభుజీ చాలా నువ్వు చేయాల్సిందే అని అంటే చాలా మరి సార్లు విన్నాం ప్రభుజీ. అంతగా చేయాలంటే మరి నువ్వే చేయొచ్చు కదా అని అంటారు అనమాట. ఒకవేళ కృష్ణని అన్ని చేసేది ఉంటే ఇంత చెప్పడం ఎందుకు? ఒక్క సెకండ్లో అన్ని ఫినిష్ చేసి వస్తారు కదా, ఏజెంట్ ఇట్? సో కృష్ణ అర్జునుడికి చేయాలి అనేసి చెప్తున్నారు. అండ్ అర్జున ద్వారా మనందరికి చెప్తున్నారు ఏంటంటే మన రోల్ మనం చేయాలి. రైట్. ఇప్పుడు మనము క్లాస్లో నేర్చుకుంటాము సైన్స్, ఫిజిక్స్ ఇవన్నీ నేర్చుకుంటాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. రైట్. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత టీచర్ ఉంటుంది ఇన్విజిలేషన్కి, అండ్ కొన్నిసార్లు మనకు ఎవరైతే సబ్జెక్ట్ చెప్పారో వాళ్ళే ఇన్విజిలేటర్గా వస్తారు. అప్పుడు మీరు అక్కడ అడుగుతారా, టీచర్ మీకు అన్నీ తెలుసు కదా, రాయండి మీరే అనేసి? అస్సలు అడగం అడగలేదు ప్రభుజీ. ప్రభుజీ, అడగలేదు. అడగకూడదు కూడా ప్రభుజీ. రైట్. సో నువ్వు టీచర్ నీకు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పింది. రైట్. డౌట్లు ఏమైనా ఉంటే అప్పుడు అడిగితే అయిపోయేది. ఇప్పుడు ఎగ్జామ్లో ఈ ఆప్షన్ ఇది కరెక్టా అది కరెక్టా మీరే చెప్పండి మీకు అంతా తెలుసు కదా అని అంటే మరి నువ్వేం చేస్తున్నావు? రైట్. సో కృష్ణ ఈజ్ ఆల్వేస్ దేర్ యాజ్ అ టీచర్, బట్ మనం కూడా మనకు ఒక రోల్ ఉంటుంది, అది మనం ప్లే చేయాలి. సో ఈ సందర్భమున యుద్ధరంగమునకు రాకముందే శ్రీకృష్ణుడు వారందరినీ చంపి ఉండేననియు మరియు తాను శ్రీకృష్ణుని సాధనము పనిముట్టు మాత్రమే కావాల్సి ఉన్నదని అర్జునుడు ఎరగలేకున్నాడు. ఫ్యూచర్లో శ్లోక వస్తుంది, నిమిత్త మాత్ర భవసవ్య సాచి. ఆల్రెడీ నేను అంతా చూసేసుకున్నాను, నువ్వు నిమిత్తంలా ఉండు అనేసి యాక్చువల్గా ఫ్యూచర్లో చెప్తారు ముందు ముందు శ్లోకాస్లో. కానీ ఇప్పుడు అర్జునకి తెలియట్లేదు. ఈ సత్యము రాబో అధ్యాయములందు వివరింపబడును. భగవానుని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులు మయూరు సోదరుల పట్ల ప్రతీకారం చేయగోరలేదు, కానీ భగవానుడు వారందరినీ చంపబడవలనని సంకల్పించాను. భగవత్ భక్తుడు ఎన్నడూనూ దుష్టుని పట్ల ప్రతీకారం చేయగోరడు, కానీ భక్తులేడ దుష్టులు చేయు దోషములు భగవానుని ఏమాత్రము సహింపడు. భగవానుడు తన విషయమున ఎవరికైనాను క్షమింపవచ్చు గాని తన భక్తులను హాని చేసిన వారెవరిని క్షమింపడు. సో ఇక్కడ అర్జునకి ప్రతీకారం తీర్చుకోవాలని లేదు, కానీ కౌరవులందరూ పాండవుల్ని చాలా చిత్రవదలు పెడుతున్నారు కాబట్టి, పాండవులు భక్తులు కాబట్టి కృష్ణ వాటిని సహించరు. అందుకనే ఈవెన్ మీరు కృష్ణని తిట్టినా సరే కృష్ణ ఏమనుకోరు. కానీ వైష్ణవులని తిట్టారనుకోండి, అప్పుడు ఏమంటాం? వైష్ణవ అపరాధం అంటాం. సో భగవంతుడు తనని ఏమన్నా వదిలేస్తారు, కానీ తన భక్తులకి ఒకవేళ మనము ఏదైనా అపాయం తలపెట్టడానికి, వాళ్ళ మనసు నొప్పించడానికి, వాళ్ళని కష్టపెట్టడానికి ట్రై చేసామనుకోండి అనవసరంగా, దెన్ కృష్ణ పక్కన పెట్టండి, సుదర్శన్ కూడా ఆగరు. రైట్. దుర్వాసముని అంబరీష్ మహారాజ్ పట్ల అపరాధం చేస్తారనమాట. నువ్వు ఫాస్టింగ్ చేసి ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు, ఏకాదశి నుంచి ద్వాదశికి వచ్చేటప్పుడు కలిసి తిందాము అన్నాం, కలిసి బ్రేక్ చేద్దాం అనుకున్నాం కదా, ఎందుకు నేను రాకముందే బ్రేక్ చేసినావు అనేసి కోపంతో దుర్వాసముని ఒక రాక్షసుని సృష్టించి అంబరీష్ మహారాజుని చంపిద్దాం అనుకుంటారు. అప్పుడు ఇమ్మీడియట్గా సుదర్శన్ చక్ర వచ్చేస్తుంది ఆ దుర్వాసమునిని చంపడానికి. అప్పుడు దుర్వాసముని అటు ఇటు అన్ని లోకాలకు వెళ్ళి ఆఖరికి వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర కూడా వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి అన్నారనమాట, నేనేం చేయలేను, నువ్వు వైష్ణవపరాధం చేశావు కాబట్టి ఆ వైష్ణవుడి పాదాలని పట్టుకో, ఆయన క్షమిస్తేనే సుదర్శన్ ఆగుతారు అని అంటారనమాట. సో అంటే వైష్ణవుల పట్ల కృష్ణ అయితే సహించారు, కృష్ణకి పక్కన పెట్టండి, సుదర్శన్ కూడా సహించారు, ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోతుంది అనమాట. అందుకనే మనం భక్తిలో ఎదగాలి అని అంటే వైష్ణవపరాధాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం అనుకోవచ్చు, అదేంటి కృష్ణ పట్ల చేసినా కృష్ణ ఏమనుకోరు, మరి ఆ భక్తుల పట్ల చేస్తే ఎందుకు అంత రియాక్ట్ అవుతారంటే, మనం జనరల్గా ఎవరన్నా మన పిల్లలకి జోలికి వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? నార్మల్ డైలాగ్ ఏముంటుంది? అంతే నన్ను చూస్తే ఏమైనా అను కానీ నా పిల్లల్ని నా ఏమనను. పిల్లల్ని ఏమనొద్దు. నా జోలికి వచ్చావు వదిలేసా, కానీ నా పిల్లల జోలికి వస్తే మాత్రం వదలా, నీ అంతు చూస్తా. అర్థమైందా మన క్వాలిటీస్, కృష్ణ క్వాలిటీస్ ఏమని? Yes. రైట్. సో అట్లా మళ్ళీ ఒక్కసారి చెప్పండి.
మనము మనల్ని ఏమన్నా అంటే వదిలేస్తాం కానీ మన పిల్లల్ని ఏమన్నా అంటే ఊరుకోం కదా. ఊరుకుంటారా? ఊరుకోరు. బాధపడతామండి. రైట్. అంటే ఏదో ఒక మాట అంటే పర్లేదు కానీ ఎవరన్నా అపాయం తలపెట్టడానికి వస్తే అస్సలు ఊరుకోరు కదా. రైట్. సో అలాగే భక్తుల పట్ల ఎవరైనా ఏదైనా అపరాధం చేస్తే భగవంతుడు సహించరనమాట. సో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నీ పైన వీళ్ళు దుర్యోధను వీళ్ళంతా చేసిన అక్రమాలు అన్యాయాలు ఎంతని సహించాలి. సో ఇప్పుడు సహించేది లేదు. కనుకనే అర్జునుడు దుష్టులను క్షమ్యగోరినను భగవానుడు సంహరింపవలెననియే నిశ్చయించాను. సో డివోటీ ఫర్గివ్ చేయాలనుకుంటున్నారు కానీ కృష్ణ మాత్రం ఫర్గివ్ చేయట్లేదు. ఎందుకు అనంటే ఈ దుష్టుణ్ణి ఫర్గివ్ చేస్తే, క్షమిస్తే వీడు మళ్ళీ కష్టమే మాకు ఇస్తారు అనేసి. సో ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితం కాదు. లక్ష్మీపతి అయిన ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేము ఎట్లు సుఖము పొందగలము అనేసి అంటున్నారు. సో వేద నిర్దేశములను అనుసరించి 1 విషము పెట్టువాడు, 2 గృహమునకు నెప్పు పెట్టువాడు, 3 మారణాయుధులతో దాడి చేయువాడు, 4 సంపదను కొల్లగొట్టువాడు, 5 ఇతరుల భూమిని ఆక్రమించేడివాడు, 6 ఇతరుల భార్యను చేప చేపడి ఆ, చేపట్టేడివాడు అను 6 రకముల దుర్మార్గులు కలరు. అట్టి దుర్మార్గులను వెంటనే సంహరింపవలెను. వారిని సంహరించుట చేత ఎట్టి పాపము కలగదు. ఎవరెవరు? విషం పెట్టినవాడు. ఎవరు విషం పెట్టారు మహాభారతంలో గుర్తుందా? భీముడికి పెట్టారు ప్రభు. ధృతరాష్ట్రుడు భీముడికి పెట్టాడు. దుర్యోధనుడు భీముడికి. దుర్యోధనుడు భీముడికి పెట్టాడు. ఓకే. దుర్యోధనుడు భీముడికి పెట్టాడు. గృహమునకు నిప్పు పెట్టువాడు పెట్టాడా? లక్షాగృహం లాక్షాగృహాన్ని ఓకే. మారణాయుధాలతో ఇప్పుడు దాడి చేయడానికి వచ్చాడా లేదా? వచ్చారు. ఓకే. అండ్ ఆ జూదమాడి సంపదను కొల్లగొట్టాడా? కొల్లగొట్టాడు. గుండె సూదు గుచ్చుకునే అంత భూమిని కూడా ఇవ్వను అనేసి ఇతరుల భూమిని ఆక్రమించాడా లేదా? రైట్. ద్రౌపది వస్త్రాపహరణం చేశాడా? సో ఇప్పుడు చెప్పండి. అన్ని ఏం అవలక్షణాలు ఉన్నాయండి. రైట్. 6 టిక్ చేశారు కదా కౌరవులు. అట్టి దుర్మార్గులను ఏం చేయాలి? వెంటనే సంహరింపవాలని. రైట్. సో వీ కెన్ ఫర్గివ్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ అ వీక్నెస్, బట్ వీ కెనాట్ ఫర్గివ్ ఇఫ్ సంబడి హ్యాస్ విక్డ్నెస్. వీక్నెస్ అంటే ఏంటంటే హృదయ దౌర్బల్యం. కొన్నిసార్లు కొందరికి తెలియదు, తెలియక తప్పు చేసేస్తారు. చాలాసార్లు చేయొచ్చు తెలియక తప్పు, రకరకాలుగా చేయొచ్చు, వాళ్ళని క్షమించేయచ్చు. కానీ కొందరు ప్లాన్ చేసి మరి మొత్తం బుద్ధిని ఉపయోగించి రోజులు రోజులు నెలల తరబడి ప్లాన్ చేసి మరి మనల్ని హాని చేయాలని అనుకునే వాళ్ళని క్షమించొద్దు. బికాస్ దే ఆర్ విక్డ్. విక్డ్ అంటే ఏంటంటే వాళ్ళు తప్పు చేయట్లేదు, వాళ్ళు తప్పుడు మనుషులు అన్నమాట. సో తప్పు చేసే ప్రతి ఒక్కడు తప్పుడు మనిషి కాదు. రైట్. కొన్నిసార్లు వీక్నెస్ వల్ల కూడా తప్పు చేస్తాం, బలహీనత వల్ల కూడా తప్పు చేస్తాం. కానీ వీళ్ళు దుర్యోధన లాంటి వాళ్ళు ఏంటంటే విక్డ్, తప్పుడు మనిషి ఈయన. రైట్. సో మన చేతుల ద్వారా అప్పుడప్పుడు చెడు జరగచ్చు కానీ మనం చెడ్డవాళ్ళం కాదు. కానీ దుర్యోధన ప్రాపర్గా ప్లాన్ చేస్తాడు చెడు చేయడం కోసం. సో ఆయన చెడ్డవాడు అనమాట. సో మనము చెడు చేసిన వాళ్ళని క్షమించవచ్చేమో కానీ చెడ్డవాళ్ళని మనము క్షమించలేము. రైట్. వాళ్ళు పదే పదే ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళ క్వాలిటీ ఏంటో. ఒకప్పుడు సరే నాకేదో ఈర్ష్య వల్ల విషయం పెట్టాను, నన్ను క్షమించు యుధిష్ఠిర అనేసి తర్వాత ఏమి చేయకపోయి ఉంటే పరిస్థితి ఇలా వచ్చేది కాదు. కానీ ప్రతిసారి ట్రై చేస్తానే ఉన్నాడు, ఎట్లా వీళ్ళని చంపేయాలి, ఎట్లా వీళ్ళని కించపరచాలి, ఎట్లా వీళ్ళ దగ్గర నుంచి అన్ని ఆక్రమించుకోవాలి. సో ఇట్లాంటి వ్యక్తి క్షమకి అర్హుడే కాదు. రైట్. సో ఒకవేళ క్షమకి అర్హుడైతే అర్జున ఇట్లా క్షమించేద్దామంటే కృష్ణ ఇమ్మీడియట్గా ఆయన అప్రిషియేట్ చేసేవారు. ఏంటంటే అసలు చూడండి నా భక్తులు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ పట్ల అపరాధం చేసినా సరే. ఇప్పుడు దుర్వాసముని పట్ల క్షమాపణ దొరికింది దుర్వాసమునికి అంబరీష్ మహారాజ్ నుంచి. ఎందుకంటే దుర్వాసముని చెడ్డవారు కారు. రైట్. అట్లా కోపంలో అన్నారు, అలా చేయడానికి ప్రయత్నించారు, బట్ హీఈస్ నాట్ అ బ్యాడ్ పర్సన్. దట్ ఈస్ వై అంబరీష్ మహారాజ్ క్షమించారు, సుదర్శన్ ఆగిపోయారు. బట్ అదే దుర్యోధన కేసులో మాత్రం ఆగట్లేదు. రైట్. సో అందుకనే క్షమాపణ ఎవరికి ఇవ్వాలి లేదా అనేది మనకి క్లారిటీ ఉండాలి. ఒక టెర్రరిస్ట్ని క్షమించలేం. బికాజ్ ఒక టెర్రరిస్ట్ ఎవరు అని అంటే కోపం వచ్చి మన పైన దాడి చేసిన వ్యక్తి కాదు. మన పైన కోపాన్ని చాలా రోజులు పెంపొందించుకొని
ప్రాపర్గా ప్లాన్ చేసి మనకు హాని చేయడానికి వచ్చిన వ్యక్తి, అందుకనే వాళ్ళని క్షమించలేము. రైట్, వాళ్ళని శిక్షించాల్సిందే అన్నమాట. ఒకవేళ వాళ్ళని క్షమిస్తే ఏమవుతుందంటే అది తప్పు అవుతుంది. రైట్. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వన్ హూ ఈస్ వీక్ అండ్ వన్ హూ ఈస్ విక్డ్. రైట్. సో ఇక్కడ ఇంకేమంటున్నారు? సాధు స్వభావము కలిగినందున్న వారి పట్ల అతడు సాధు స్వభావము ప్రదర్శింపదలచెను. కానీ ఈ రకమైన సాధు వర్తనము క్షత్రియునకు ఉచితము కాదు. రాజ్యమును పాలించు బాధ్యతాయుతుడైన రాజు సాధు స్వభావమును కలిగి వలనే కానీ పిరికివాడే ఉండకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావమును కలిగి ఉండెను కనుకనే ప్రజలు నేటికిని రామరాజ్యము నందు నివసింపవలెనని ఆరాటపడుతుంటారు. శ్రీరాముడు ఎన్నడూను పిరికితనము ప్రదర్శించి ఉండలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించెను. కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే సాటిలేని విధముగా అతనికి గుణపాఠము నేర్పెను. కానీ అర్జుని విషయమున దుర్మార్గముగా ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, మిత్రులు, బంధువులు, పుత్రులు, మనుమలు మున్నగు ప్రత్యేక బంధువర్గము వారే. కనుకనే సాధారణ దుర్మార్గుల పట్ల చూపవలసినటువంటి తీవ్ర విధానము తాను వారి పట్ల అవలంబింపరాదని అర్జునుడు భావించెను. అంతేకాకుండా సాధువులు క్షమాశీలురుగా నుండవలెనని ఆదేశింపబడినది. సాధువులైనట్టు వారికి అట్టి నిర్దేశములు రాజకీయమైన అత్యవసర పరిస్థితుల కంటేనూ అత్యంత ప్రధానమైనవి. రాజకీయ కారణములచే స్వజనమునకు చంపుటకు బదులుగా వారిని ధర్మదృష్టితోనూ సాధువర్తనతోనూ క్షమించుటే ఉత్తమని అర్జునుడు భావించెను. కనుకనే తాత్కాలికమైన దేహసుఖముల కొరకై అట్టి వారిని సంహరించుట లాభదాయకమని అతడు భావించలేదు. అట్టి కార్యం ద్వారా లభించు రాజ్యం మరియు సౌఖ్యములు శాశ్వతములు కానందున స్వజనముకు చంపుట వలన తను జీవితమును మరియు నిత్యమైన ముక్తిని అతడెందుకు పణముగా పెట్టుకోవాలనను. ఈ సందర్భముగా అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుని మాధవ అని సంబోధించుట ఒక విశేషము గలదు. లక్ష్మీదేవి భర్తగా తనను చివరికి అశుభమనే కలుగుచేయు కార్యమునందు శ్రీకృష్ణుడు ప్రోత్సహింపరాదని అర్జునుడు సూచింపదలచెను. వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఎవరికిని అశుభములను కలుగజేయడు కనుక తన భక్తులకు అట్టి పరిస్థితులను కలుగజేయడని ప్రత్యేకించి తెలుపనవసరము లేదు. సో అర్జున ఫీలింగ్ అంతా ఆపోజిట్ ఉందన్నమాట. ఏంటంటే రావణుణ్ణి ఎలాగైతే శ్రీరాముడు శిక్షించాడో దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఈ వీళ్ళైతే నా ఫ్యామిలీ మొత్తం అంతా మనవాళ్ళే కదా, వీళ్ళని శిక్షించడం అనేది నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదు. వీళ్ళని శిక్షించి రాజ్యం తీసుకొని అందులో ఏం సుఖం కూడా లేదు. సో సాధువులు అన్నప్పుడు క్షమించాలి కదా. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే చాలాసార్లు మన నాలెడ్జ్ అనేది మనము రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తాం అనమాట. రైట్. ఇప్పుడు మనల్ని ఇంట్లో కొందరు రెచ్చగొడతారు. రెచ్చగొట్టినప్పుడు మనం కోపం చూపించామనుకోండి, మనకేమంటారంటే నువ్వు భక్తుడివి, నువ్వు అట్లా మాట్లాడతావా అనేసి అంటారు. అంటారా అనరా? అంటారు ప్రభు, మా అంటారు. వారే అంటారు. రైట్. అంటే భక్తుడు ఇలా ప్రవర్తించకూడదు, అలా ప్రవర్తించకూడదు అని వాళ్ళు మనకు చెప్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఏం చేయట్లేదు. రైట్. సో ఈ శాస్త్ర జ్ఞానాన్ని స్వలాభాల కోసం ఆ పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్లో మనకెట్లా లాభం జరుగుతుందో అట్లా మనం వాడుకోవడం అనేది ఏంటంటే ఇది ఆసురిక గుణం అన్నమాట. రైట్. నిజంగానే భక్తులు ఎలా ఉండాలి, ఏముండాలి అనే జ్ఞానం ఉంటే ఆ భక్తుల పట్ల అపరాధం చేయకూడదు అనే జ్ఞానం కూడా ఉండాలి కదా. కోర్స్ మనం అనవసరంగా అరిస్తే అది మన తప్పు అవుతుంది, కానీ మనం మాత్రం వాళ్ళు ఏం చేసినా సరే కామ్గా ఉండాలి. ఎందుకంటే మనం డివోటీ కదా, సాధు స్వభావం కలిగి ఉండాలి, మనం ఇట్లా అరవకూడదు, పోరాడకూడదు. రైట్. నువ్వు డివోటివ్ కదా, నీకెందుకు ఆస్తి గొడవలు, నువ్వు వదిలేసుకోవచ్చు కదా అని అంటే సో అది కరెక్ట్ కాదు కదా. సో అంటే డివోటీస్ ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళు డిసైడ్ చేస్తారు, కానీ డివోటీ పట్ల అపరాధం చేస్తే ఏం జరుగుతుందో అనేది మాత్రం వాళ్ళకి ఐడియా లేదు. సో ఇదంతా ఏంటంటే నాలెడ్జ్ అనేది డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. రైట్. సో ఇప్పుడు మనం చాలా విషయాలు చూస్తాం కలియుగంలో. సో ఆ విషయాలు ఎందుకు చేస్తారు అంటే వేదాల్లో ఇలా ఉంది కదా, ఇలా చెప్పారు, మా సాంప్రదాయంలో ఇలా ఉంది, అలా ఉంది అనేసి చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ స్వలాభాల కోసం అన్నీ చేంజ్ చేసిస్తారు. ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఏదైనా చెప్పారనుకోండి, ఇది కరెక్టే నువ్వు చెప్పింది కానీ సందర్భం ఇది కాదు, ఇది వేరే అని అంటే అది నమ్మరన్నమాట. రైట్. సో అలాగే ఇక్కడ అర్జునకి ఏంటంటే ఆ దయ, సాధు స్వభావం ఎలా ఉండాలి, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ కూడా ఏంటంటే కరెక్టే, కానీ సిచ్యువేషన్ అది కాదు. రైట్. సో నువ్వు ఏదైతే చెప్తున్నావో
అవి వేరే సిచ్యువేషన్లో కరెక్ట్, కానీ ఈ సిచ్యువేషన్లో కరెక్ట్ కాదు. ఓకే. సో అలా అర్జున వేరే డైరెక్షన్లో వెళ్తున్నారు, అండ్ మెల్లిమెల్లిగా కృష్ణ ఆయనని కరెక్ట్ డైరెక్షన్లోకి తీసుకొస్తారనమాట. సో మనం ఇక్కడికి ఆపుతాము, అండ్ మిగతా శ్లోకాలు ఏదైనా నెక్స్ట్ వీక్ అనేది మనం చూద్దాము. ఓకే. సో దీనికి సంబంధించిన ఏదైనా ప్రశ్న ఉంటే 1 or 2 తీసుకుందాము. అండ్ దహీ చీడా ఫెస్టివల్ గురించి నేను కొంచెం వెతుకుతాను. ఎస్, ఎవరికైనా ప్రశ్న ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. లాస్ట్ వీక్ ఉండే కదా మాతాజీ? ఎస్ ప్రభుజీ, మేము చేయలేదు ప్రభుజీ. సండే రావట్లేదని. 7th అనుకుంటాను. 7th ప్రభుజీ. 9th ఉండేయా? 6th or 7th. లాస్ట్ మండే మీరు జపశిల్పి ఎస్, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉందా? హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు Yes, ma'am. we can forgive weakness but we cannot forgive Forgive wickedness. wickedness. Okay. Yeah. ఎస్, సంధ్యా రాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ, అంటే క్లాస్ కి సంబంధించింది కాదు, ఒక ప్రవచనంలో వచ్చిన డౌట్, అంటే ఒక స్పీచ్ వింటే వచ్చిన డౌట్ అడగచ్చా ప్రభుజీ? అంటే ఆ స్పీచ్ నేను విని దానికి సంబంధించిన నా జ్ఞానం ఉంటే నేను చెప్పగలను, లేదు అంటే మీరు పర్సనల్గా అడగండి. ఒకసారి అడగండి క్వశ్చన్, ఇప్పుడు ఆన్సర్ ఇచ్చేది ఉంటే ఇస్తా, లేకపోతే తర్వాత ఇస్తా. ఏం లేదు ప్రభుజీ, స్వర్గము నరకము అవి శాశ్వతంగా ఉంటాయా? అంటే మిగిలిన లోకాలు కూడా మహాప్రళయం వస్తే మునిగిపోతాయి అని, అలా అంతా క్లోజ్ అయిపోయి మళ్ళీ బ్రహ్మాండం సృష్టి జరుగుతుంది అని చెప్పారు కదా కృష్ణ. మ్మ్. అయితే ఈ స్వర్గము నరకము శాశ్వతమా అశాశ్వతమా ప్రభుజీ? అవి అశాశ్వతముగా ఉండడమే శాశ్వతము. అర్థం కాలే ప్రభుజీ. అశాశ్వతం. అవి శాశ్వతంగా అశాశ్వతంగా ఉంటాయి. అర్థమైందా? ఆ ఓకే ఓకే. అయితే భూత్వా భూత్వా ప్రళీయతే అనేసి ఒక సెంటెన్స్ వస్తుంది. అవి క్రియేట్ అవ్వడము, డిస్ట్రాయ్ అవ్వడము, వాటి సృష్టి జరగడము, స్థితి ఉండడము, ప్రళయం రావడం, ఇవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. టైం లైన్ వేరే ఉంటుంది. బ్రహ్మదేవుని కూడా ఒక రోజుకి ప్రళయం వచ్చినప్పుడు కొన్ని మునుగుతాయి, కొన్ని ఉండవు. కానీ మహాప్రళయం వచ్చినప్పుడు అంటే బ్రహ్మ మారుతారు, ఈ ఇప్పుడుండే బ్రహ్మ చనిపోతారు, నెక్స్ట్ బ్రహ్మ వస్తారు కదా, ఆ టైంలో మొత్తం అంతా ఫినిష్ అయిపోతుంది, మళ్ళీ సృష్టి అనేది జరుగుతుంది అనమాట. సో అట్లా అయితే టైం లైన్ని ప్రభుజీ, బట్టి వేరే ఉంటుంది. ఇంకొక డౌట్ ప్రభుజీ దాంట్లోనే. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇవి అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని. అయితే ఇంకొకటి ఏంటంటే అక్కడ పేర్లు గుర్తులేవు ప్రభుజీ ప్రవచనంలో. ఎవరో సమ్ డివోటీ ప్రేయర్ చేస్తుంటే ఒక వ్యక్తి, ఒక మహర్షి లాగా వచ్చి అలా వరం ఇస్తారు, నీకు శాశ్వత స్వర్గ ప్రాప్తిరస్తు అని. అంటే ఇది అశాశ్వతమని ఉంది, కానీ తనకి అలా ఎలా వరం ఇచ్చారు శాశ్వతంగా స్వర్గ ప్రాప్తిరస్తు? ఇంకా నువ్వు స్వర్గలోకంలోనే శాశ్వతంగా అది అర్థం కాలే ప్రభుజీ, అందుకనే డౌట్ అడుగుతున్నా ప్రభుజీ. ఎవరెవరికి ఇచ్చారు? గుర్తులేదు ప్రభుజీ, ప్రవచనం విన్నాను, కాకపోతే క్వశ్చన్ మరి ఏం నాకు. విన్నారు? మీకు గుర్తుకు లేదు, వింటే గుర్తుండాలి. మీకే సగం గుర్తున్న దాంట్లో సగం మీరు చెప్తే అందులో నేను అంటే ఆన్సర్ ఎట్లా డౌట్ ఇవ్వాలి? ఒక్కటే దాన్ని ఫైండ్ అవుట్ గా పెట్టుకున్నాను ప్రభుజీ, మీ దగ్గర అడుగుదాము అని చెప్పేసి. డౌట్ ఒక్కటే పెట్టుకుంటే ఎట్లా? దాని తర్వాత నేను క్వశ్చన్ వేసినప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు అయితే డాక్టర్ దగ్గర కడుపు నొప్పి ఉందని వెళ్ళారనుకోండి,
సో కడుపు నొప్పి ఉంది కాబట్టి డాక్టర్ దగ్గర వెళ్ళారు, కానీ వెళ్ళగానే డాక్టరు అవునా అనేసి మందులు రాసిస్తాడా లేదా ఏమన్నా అడుగుతాడా? ఎక్కడెక్కడ పెయిన్, అడుగుతారండి. ఏంటి ప్రాబ్లమ్ ఆ? అన్ని అన్ని అడుగుతాడు. ప్రశ్నలు వేస్తారండి. మరి రాత్రి ఏం తిన్నాను గుర్తులేదండి. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలా అయిందా? గుర్తులేదండి. అప్పుడు డాక్టర్ ఏమంటారు? ఇప్పుడు నీకు ఏం మందు రాయాలో నాకు గుర్తులేదు, వెళ్ళిపో అంటాడు. నేను నెక్స్ట్ టైం అది గుర్తుంచుకొని ఒక బుక్ పెట్టుకుంటా ప్రభుజీ, నోట్ మ్మ్. చేసుకొని మీకు ఇప్పుడు ఫర్ క్లియర్. ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనుకోండి, మీకు ప్రతి క్వశ్చన్కి 1000 రూపాయలు మీరు డిపాజిట్ చేయాలి, ఆ డిపాజిట్ మీకు తిరిగి రాదు అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇట్లానే సగం సగం గుర్తుపెట్టుకొని అడుగుతారా? అలాగే. లేదు లేదు. సో ఊరికని గ్రాంటెడ్గా తీసుకోకండి. ఇన్ని రోజుల నుంచి మీరు ఉన్నారు, క్లాసులకు వస్తున్నారు, నేను ఏ విధంగా ఆన్సర్ ఇస్తాను, ఏ విధంగా క్వశ్చన్లు చేస్తారనే కొంచెం కూడా అవగాహన లేకుండా మీరు ఇట్లాంటి డౌట్లు తీసుకొస్తే అంటే ప్రాబ్లం ఒక్కటి, అది నా డౌట్ అలా అదొక్కటే అని ఇంకా అది మెన్షన్ చేసుకొని గుర్తుంచుకున్నా ప్రభుజీ. అంటే శాశ్వతంగా తనకి అలా వరమిచ్చారు, అక్కడ మరి శాశ్వత స్వర్గ ప్రాప్తి ఉంటే ఇంకా తనకి జన్మ ఉండదా అని అలా డౌట్ వచ్చి అడిగాను ప్రభుజీ. కొత్తగా ఏం చెప్పారు? చెప్పిందే చెప్పారు కదా మళ్ళీ. ఎస్, ప్రభుజీ. సత్యనారాయణ ప్రభు. సంగం సత్యనారాయణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన ప్రణామ్. ధన్యవాదాలు ప్రభు. ప్రభుజీ నాకు చిన్న డౌట్ ఉంది ప్రభుజీ. మ్మ్. మన కౌరవులందరూ 100 మంది కదా ప్రభుజీ, మ్మ్. పాండవులు 5గురు. మరి మ్మ్. కౌరవుల నుంచి కూడా పాండవులకు ఎవరైనా మద్దతు ఇచ్చేవారు ఉన్నట్టు నేను విన్నాను ప్రభుజీ. పాండవుల పాండవులకు ఆ. కౌరవ సైన్యం నుంచి ఇప్పుడు దుర్యోధను అన్నదమ్ములు ఉంటారు కదా ప్రభుజీ, మ్మ్. గాంధారి పుత్రుడు, మ్మ్. దాంట్లో నుంచి ఒకరిద్దరు పాండవుల పక్షాన అంటే వాళ్ళకు మద్దతు తెలిపేవారు ఉన్నారని విన్నాను ఫస్ట్ టైం. అది ఎంతవరకు కరెక్ట్ ప్రభుజీ? ఏమో ప్రభు, నాకు కూడా తెలీదు. మహాభారతం మొత్తం చదివితే తెలుస్తుందేమో. ప్రభుజీ దండ ప్రణామాలు ప్రభుజీ. వికర్ణ గురించి అడుగుతాడు ప్రభుజీ. నాకు నా డౌట్ ప్రకారం వికర్ణ అనే ప్రభుజీ అంటే పాండవ కౌరవుల పక్షం ఉంటాడు కదా ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, మేబీ అయి ఉంటుంది అయితే. అదేనా ప్రభు డౌట్? ఇంకేమైనా ఉండిందా? అదే అదే ప్రభుజీ, వికర్ణుడే. ఓకే. ఓకే. ఎస్, పుష్పలత మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణాం. ధన్యవాదాలు. ప్రభు, మీరు ఇందాక క్లాస్ లో ఒకటి చెప్పారు, ప్రాపర్టీ అనేది మ్మ్. అది మనము దానికోసము మ్మ్. యుద్ధం చేయాల్సి వస్తే ఇట్లా కోర్టు కేసులు కానీ అదే అని మ్మ్. అది మనకు యూజ్ అయ్యేది ఉంటే మనం చేయాలి అని అన్నారు కదా. అయితే అది మనకు తెలియకుండానే ఇట్లా కృష్ణ కాన్షియస్ కోసం యూజ్ చేయకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి, దాని వల్ల మనం బాధపడుతూ ఉంటాము, అయ్యో ఇలా జరిగిపోయింది అని. అప్పుడు మ్మ్. అట్లా జరిగిపోయినందుకు, వాళ్ళకు ఆ విధంగా వెళ్ళిపోయినందుకు మనకు ఏదైనా ఇట్లా నష్టం అనేది ఉంటుందా? అంటే మనము భక్తిలో ముందుకెళ్ళకుండా ఉంటామా? భక్తిలో మీరు ముందుకెళ్లకుండా ఉండడానికి మీరు భక్తి చేయకుండా ఉండడం కారణమవుతుంది. ఆస్తి రావడమో పోవడమో కాదు. కొందరికి ఆస్తి వచ్చిన తర్వాత కూడా భక్తిలోకి వెళ్ళి పడిపోతారు, ఎందుకంటే బాగా ఐశ్వర్యం వచ్చేసి భోగ ఐశ్వర్యాలకు అలవాటు పడిపోతారు. అవును. రైట్. కొన్నిసార్లు ఆస్తి పోయాక సరే నాకు వచ్చేది వచ్చేది, కృష్ణ నాకు వద్దనుకున్నారు అనుకొని పోయినా సరే మీరు హ్యాపీగా ఉండొచ్చు. అవకాశం ఉంటే పోరాడడానికి పోరాడాలి. ఇంకా అవకాశం లేదు, అంతా అయిపోయిన దాని తర్వాత మళ్ళీ వెలికి తీసి గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. 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 సో ఒక్క నిమిషం, నేను ఒక 2-3 మినిట్స్ చెప్తాను దయచీడ ఫెస్టివల్ గురించి. సో పానీహట్టి దయచీడ ఫెస్టివల్ అని అంటారు. సో జనరల్గా ఇది ఎండాకాలంలో చాలా హాట్గా ఉంటుంది కాబట్టి ఈ ఫెస్టివల్లో ఏం చేస్తారంటే యోగట్ అండ్ అటుకులు, అంటే పెరుగు మరియు అటుకులతో తయారు చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, ఇంకా చాలా ఐటమ్స్ అనేవి తయారు చేసి నిత్యానంద ప్రభు, రఘునాథ దాస్ గోస్వామి అండ్ శ్రీ చైతన్య బాపు వీళ్ళందరూ ఏంటంటే ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ అనేది చేస్తారనమాట.
సో ఇది భక్తులకి భగవంతునికి మధ్య జరిగే స్పందన ప్రతిస్పందన ఆదాన్ ప్రదాన్ ఏదైతే ఉంటుందో, రైట్, దానికి ఒక ప్రతీక అన్నమాట. సో యాక్చువల్గా మనం భక్తిలో ఉన్నప్పుడు చాలా అనుకుంటాం ఏంటంటే చాలా పోగొట్టుకోవాలేమో, చాలా వైరాగ్యమేమో, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అది ఇది అని అనుకుంటాం. బట్ యాక్చువల్గా చైతన్య మహాప్రభు లీలలు మనం చూసినట్టు ఈ ఫెస్టివల్స్ గురించి మనం వింటూ ఉన్నాం అనుకోండి, ఓ భక్తి అంటే ఇంత జాయ్ఫుల్గా ఉంటుందా అనేసి అనుకుంటాము. సో ఒకవేళ మీరు డిస్క్రిప్షన్ చూస్తే ఇక్కడ చెప్తున్నారు, ద చిప్డ్ రైస్ ఫెస్టివల్ టుక్ ప్లేస్ జస్ట్ బిఫోర్ మాన్సూన్స్. సో వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందు అవుతుందన్నమాట. సో అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 40 నుంచి 50 డిగ్రీల టెంపరేచర్ అనేది ఉంటుంది, 80 to 90 డిగ్రీస్ హ్యూమిడిటీ అనేది ఉంటుంది. సో న్యాచురల్లీ ద మోస్ట్ కూలింగ్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ వర్ ఆఫర్డ్ కూల్ యోగట్. సో దహి అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అది. అండ్ చిప్డ్ రైస్. సో ఆ చిప్డ్ రైస్ అంటే అటుకులు, అవి దేంతో కలుపుతారు, షుగర్, చక్కెర, బనానాస్, మిల్క్ స్వీట్స్, కేక్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవర్ ఫీస్ట్ మెన్యూ బిగిన్స్ విత్ గ్యాంజెస్ కర్డ్ ఉప్మా, a moist and delicious preparation of vegetables and grain. Being offered a flavor stream of yogurt is poured around the base of the upma. సో ఉప్మాలో కూడా పెరిగేస్తారు. సో ఇట్లా కేక్స్, ఉప్మా, డ్రై కర్రీ, పనీర్, అటుకులు, యోగర్ట్, ఇవన్నీ కూడా కలిపేసి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పాత్రల్లో తయారు చేసేసి అక్కడ పెడితే అందరూ భక్తులతో కలిసి ఫీస్టింగ్ అనేది చేస్తారనమాట. సో ఈ దయచేడ ఫెస్టివల్ జరిగినప్పుడు చాలా అటుకులతో తయారు చేసిన చాలా ఐటమ్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. So this Lord Chaitanya and his associates enjoyed many transcendental pastimes here. సో ఇది బెంగాల్లో జరుగుతుందన్నమాట. సో శ్రీ రఘునాథ దాస్ గోస్వామి మరియు లార్డ్ నిత్యానంద ప్రభు, సో వీళ్ళిద్దరి మధ్య మెయిన్గా ఇది జరిగిన పాస్ట్ టైం అనమాట. ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గ్యాంజెస్ అట్ పానీహటి. సో గంగా నది తీరంలో పానీహటి అనే చోటు ఎక్కడ అంటే ఇది కలకత్తాకి నార్త్లో ఉత్తరాన ఉంటుంది, అక్కడ ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఓకే. సో దీని గురించి మేబీ పెద్దగా క్లాసులు కూడా ఉంటాయేమో, బట్ నాకు అంతగా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి జస్ట్ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే, ఎస్ మధురవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రభుజీ క్లాసెస్ సంబంధించిన డౌట్ కాదు. మనం భాగవతం చదివేటప్పుడు ప్రభుజీ, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ అయినప్పుడు చేసే ప్రేయర్స్ అన్ని చేసుకొని స్టార్ట్ చేయాలా? మంచిది, మంగళాచరణ కదా, సో అవన్నీ చేసుకొని చేస్తే మంచిది. కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం భాగవతం చదివినప్పుడు మధ్యలో భగవద్గీత శ్లోకాస్ చెప్తా ఉంటారు కదా ప్రభుజీ, అవును. అది అప్పుడు తీసి మళ్ళీ రిఫర్ చేసుకుంటే బెటరా, లేకపోతే నార్మల్ గా చదువుకుంటా వెళ్ళిపోవాలా? డిపెండ్స్, మీ దగ్గర టైం ఉంది, ఇంట్రెస్ట్ ఉందంటే రిఫర్ చేయండి. లేదా అక్కడ ఆల్రెడీ శ్లోకా చెప్పి దానికి ఏం మీనింగ్ అక్కడ ఆల్రెడీ చెప్పి దానికి ఏ సందర్భంలో చెప్పారని అక్కడే ఉంటుంది కాబట్టి జనరల్గా అక్కడ వెళ్ళి మళ్ళీ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ స్టడీ అంటే పర్సనల్ ఒపీనియన్, అదే పర్సనల్ చాయిస్. మీరు ఎట్లా చదవాలనుకుంటున్నారు అది రిఫర్ చేస్తూ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్ళి రావాలనుకుంటున్నారు, అది చేయొచ్చు. లేదు చదువుతూ ముందుకెళ్ళచ్చు, అది కూడా చేయొచ్చు. అర్థం అవ్వడం ఇంపార్టెంట్. ఓకే. ఇంకొక చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు నేను ఒక క్లాస్ లో విన్నాను, ఇప్పుడు మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు మనకి కొందరు నచ్చరు. ఇప్పుడు ఆ క్లాస్ లో ఏమని విన్నానంటే, ఇప్పుడు నువ్వు నార్మల్ గానే చూడు, కానీ నువ్వు చూసే దాన్ని బట్టి కృష్ణ వాళ్ళని చూసుకుంటారు అని. ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలని నాకు అర్థం కాదు. నువ్వు నార్మల్గా చూడు, నువ్వు చూసేదాన్ని బట్టి కృష్ణ వాళ్ళని చూస్తారా? అంటే ఇప్పుడు మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా మనం ప్రేమగా చూస్తే, కానీ నిన్ను బాధ పెట్టడం వల్ల వాళ్ళకి వాళ్ళనేది కృష్ణ చూస్తారని. అంటే ఇప్పుడు మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళని మనం ఏమి అనకుండా ప్రేమగా చూస్తే మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కృష్ణ చూసుకుంటారు. అది నాకు కొంచెం క్లారిటీ మిస్ అయింది, అందుకని నాకు కూడా క్వశ్చన్లో క్లారిటీ లేదు. అంటే ప్రభుజీ భక్తులను అంటే బాధ పెట్టిన వాళ్ళని కృష్ణనే చూసుకుంటారు కదా, అట్లా అంటుంది. మనం ఏమి అనాల్సిన అవసరం లేకపోయినా, మనం ఏమి అనకపోయినా కూడా, అంటే భక్తుడు అంటే మనం కామ్ గా కూల్ గా ఉండాలని కదా ప్రభు మనకు చెప్తున్నారు. అలా మనం కామ్ గా కూల్ గా ఉన్నా కూడా వాళ్ళని కృష్ణ చూసుకుంటారు అని. అంటే ఇప్పుడు మనకు ఆ టైంలో అది పాసిబుల్ అవ్వదు కదా అనిపిస్తుంది.
మరి పాసిబుల్ కాదు. ఇప్పుడు ఎదుటోళ్ళు మనకి ఏం చేస్తున్నారో దాన్ని బట్టి కామ్గా ఉండాలా, ఏదైనా తిరిగి అనాలా, తిరిగి చేయాలా, డిపెండ్ అవుతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తే ఇంజెక్షన్ ఇస్తారా, మందులు ఇస్తారా అని అంటే తీవ్రతని బట్టి, రోగంని బట్టి కొన్నిసార్లు మెడిసిన్స్ ఇస్తారు, కొన్నిసార్లు ఇంజెక్షన్ ఇస్తారు, కొన్నిసార్లు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేసి ఆపరేషన్ చేస్తారు. మీరు సందర్భం చెప్పకుండా, ఆ ఎదుటోళ్ళు ఏం చేశారో చెప్పకుండా జస్ట్ ఒక ఆన్సర్ ఇవ్వమంటే ఎట్లా ఇస్తాను నేను? ఎదుటోళ్ళు ఏం చేశారో చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తా. కృష్ణ చూసుకుంటారా, మరి కృష్ణ చూసుకునే టైంలో మీరేం చేయాలి, ఏం చేయకూడదని చెప్తా. మీరు నాకేమంటారంటే జనరల్గా క్వశ్చన్లు ఎట్లా అడుగుతారంటే, ప్రభుజీ మీరు రైస్ ఊహించుకోండి, ఓకే, మసాలా ఊహించుకోండి, వెజిటేబుల్ ఊహించుకోండి, ఓకే, నాకు ఇప్పుడు బిర్యానీ చేసి పెట్టండి అంటారు. అలా కాదు రోజు. మరి ఏమి ఇవ్వకుండా నేను ఎట్లా బిర్యానీ చేస్తా? ఊహించుకొని, ఆ ఊహల్లో కూడా సగం ఊహించుకొని, మీకు ఏం కావాలంటే అది ఊహించుకొని మాకు మాత్రం చేసి పెట్టండి అంటారు. రైట్. మీరు ఎట్లా ఉన్నారంటే ఒక టైలర్ దగ్గర వెళ్ళి జస్ట్ 2 మీటర్లు బట్ట ఇచ్చేసి అందులోనే ప్యాంట్ షర్ట్ అన్ని కుట్టు అంటున్నారు. ఎట్లా కుట్టేది? మీరు నాకు మెటీరియల్ ఇవ్వండి, దాన్ని బట్టి నేను అనలైజ్ చేసి ఆన్సర్ ఇస్తా. ఏమన్నా అంతర్యామినా నేను? మీ మనసులో ఏమనుకుంటున్నారో అది తెలుసుకొని మీకు ఏం జరిగింది, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏ క్లాస్ విన్నారు అనేసి ఏదో త్రికాల జ్ఞానిలాగా దివ్య దృష్టితో వెళ్ళేసి ఆ క్లాస్ వినేసి వచ్చేసి మీకు ఆన్సర్ ఇస్తానని. శ్రీ రిషికేష్ దాస్ నా రోజు. పేరు, శ్రీ రిషికేష్ కాదు నేను. ప్రభుజీ మీకు ఏమున్నదో తెలిసిపోతుంది, అందుకే మీకు ఆ పేరు వచ్చింది. ఏమున్నదో తెలిసిపోతుంది. అన్ని అన్ని తెలిసిపోతే క్లాస్కి రాను కదా, గోలోకి వెళ్ళిపోతా. ఓకే, సో మీరు సందర్భం చెప్తే దాన్ని బేస్ చేసుకొని చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మిమ్మల్ని మీ హస్బెండ్ చాలా వేధిస్తున్నారు, రోజు తాగేసి వచ్చి కొడుతున్నారు. మీరు వాళ్ళతో ప్రేమగా ఎలా ఉంటారు? అండ్ మీరు అలా ప్రేమగా ఉండాలి, వాళ్ళని కృష్ణ చూసుకుంటారని వదిలేసేంత ఓపిక ఎట్లా ఉంటుంది? ఒకవేళ నిజంగా అదే కృష్ణనే రోజు నా డౌట్. మరి కృష్ణనే చూసుకుంటారంటే మరి అర్జునకి ఎందుకు గీత చెప్తున్నారు? అర్జునకి ఎందుకు యుద్ధం చేయని చెప్తున్నారు? రైట్. సో దుర్యోధన భీముడికి విషం పెట్టినప్పుడు గొడవ చేద్దామని భీముడు అనుకుంటే యుధిష్ఠిర్ అంటారు ఇది ఫ్యామిలీ మ్యాటరు, ఇది ఇక్కడికే వదిలేసే అని అంటారు. కానీ కురుక్షేత్ర యుద్ధం టైం వచ్చినప్పుడు మాత్రం యుధిష్ఠిర వదిలే అని చెప్పలేదు కదా. రైట్. సో భక్తులు కామ్గా ప్రేమగా ఉండాలి, ఎవరిని ఏం అనకుండా ఉండాలి. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎదుటి వ్యక్తి లిమిట్ దాటుతున్నాడు అని అంటే మనం యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ కృష్ణ కాన్షియస్నెస్లో ఉండాలి, కానీ యాక్షన్ ఉండాలి. రైట్. సో ఎక్కడ సహించాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎక్కడ ఎంత గొడవ చేయాలి, ఇవన్నీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే, దానికి ఒక స్ట్రైట్ ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ప్రభుజీ మీరు సహించమని చెప్పారు కదా, మా ఆయన రోజు వచ్చి కొడుతున్నా నేను సహిస్తున్నాను అని అంటే నేను ఎప్పుడు చెప్పాను భక్తులంటే సహించాలి కదా అనేసి? భక్తులంటే ఇప్పుడు మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. ఈ కష్ట సుఖాలు శీతోష్ణాలు సీజన్స్ లాగా వస్తూ పోతూ ఉంటాయి, నువ్వు సహించు అనేసి అర్జునకి చెప్తున్నారు. మరి నువ్వే కదా కృష్ణ సహించని చెప్తున్నావు, ఇప్పుడు నేను దుర్యోధన చేసేవన్నీ సహిస్తా అంటున్నా సరే మళ్ళీ వద్దంటావు. నేను దుర్యోధనాన్ని చంపు అని చెప్పినప్పుడు నీకేదైతే ప్రాబ్లం వస్తుందో దాన్ని సహించు, దుర్యోధన చేసేదాన్ని సహించమని చెప్పట్లేదు. అర్థమైందా? అర్థమైంది. సో సందర్భాన్ని బట్టి ఎక్కడ సహించాలి, ఏం సహించాలి అనేది తెలుస్తుంది అనమాట. దెర్ ఇస్ నో వన్ స్టాండర్డ్ ఆన్సర్. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో తెలియదు కాబట్టి ఒక స్టాండర్డ్ ఆన్సర్ ఉండదు. ఓకే. ఒక లిమిట్ వరకు మనం వేరు చేయాలి. అంతే. కానీ ఆ లిమిట్ ఎంత? ఒక ఆ లిమిట్ దాటితే ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు మా ఆయన రోజు వచ్చి నన్ను కొడుతున్నారు అని ఒక మాతాజీ కంప్లైంట్ చేసింది అనుకోండి. ఓకే, సో కొడుతున్నారు కదా, నువ్వు కొన్ని రోజులు ఆయన దగ్గర ఉండకు, లేదా చెప్పు నువ్వు ఇలా కొడుతూ ఉంటే నేను నీతో ఉండనని చెప్పు అని వెళ్ళిపో అనేది ఒక యాక్షన్. ఆయన నిన్ను కొడితే నువ్వు కూడా ఒక పెద్ద బండ తీసుకొచ్చి ఆయన చంపేసేయి, ఇది కూడా ఒక యాక్షనే. కానీ ఎప్పుడు తీసుకోవాలి యాక్షన్, ఎంతవరకు తీసుకోవాలి,
తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇదంతా నాలెడ్జ్ తీసుకొని చేయాలి కదా యాక్షన్ అనేది. సో రెండు యాక్షనే, కానీ ఏ యాక్షన్ తీసుకోవాలి? నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది. ఆయన బుద్ధి తెచ్చుకొని మళ్ళీ నేను బాగుంటాను అంటే వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆయన్ని చంపాల్సిన అవసరం లేదు. రైట్. సో ఇప్పుడు దుర్యోధనని మాటలతో వినే వ్యక్తి అయితే ఆ ఆస్తి పంచుకునే సెటిల్ చేస్తే అయిపోయేది. దుర్యోధన వదిలేద్దామని అనుకున్నారు కృష్ణ, కానీ లేదు కదా, ఆయన చచ్చేదాకా వదిలేటట్టు లేడు. అందుకే చంపమంటున్నారు అర్జునుడిని. రైట్. సో ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ పేరులో కూడా మనం ఎదుటి వాళ్ళని కొడితే చంపితే కేసు అవ్వదు. కానీ కొందరు ఏం చేస్తారంటే కావాలని సృష్టిస్తారు, ఏంటంటే నేను సెల్ఫ్ డిఫెన్స్లోనే ఆయనని చంపాననేసి. సో మీరు ఏం చేశారు? లాలో ఉండే లూప్ హోల్స్తో ఫుల్ మిల్స్ చేశారా లేదా? చేసాను. రైట్. సో ధర్మాన్ని, జ్ఞానాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎక్కడెంత వాడాలి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే గురువుల దగ్గర, సాధువుల దగ్గర, శాస్త్రాల దగ్గర గైడెన్స్ తీసుకోవాలి. రైట్. అండ్ గురువులు, సాధువులు, శాస్త్రాలు అయినా సరే సందర్భానికి తగ్గట్టు చెప్తారు ఏది ఎక్కడ ఎట్లా చేయాలి, ఏం చేయాలనేసి. దెర్ ఇస్ నో వన్ స్టాండర్డ్ ఆన్సర్. ఓకే. ఓకే. అండ్ ఎవరి కర్మకి వాళ్ళు అనుభవించేటట్టుగా కృష్ణ ఆల్రెడీ సిస్టమ్ పెట్టారు. వైష్ణవ అపరాధం చేస్తే ఏం జరగాలో దానికి కూడా సిస్టమ్ పెట్టారు. సో ఒక రకంగా మీరేం చెయ్యకపోయినా సరే మీకు చెడు చేసే వాళ్ళకి ఏం జరగాలో అది జరుగుతుంది. బట్ అక్కడ నుంచి మీరు ఏం చేయాలి, మీకోసం మీరు ఏం చేసుకోవాలనే ప్రాసెస్ అయితే మీ బాధ్యత కదా. Yes, ma'am. అక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా, వాళ్ళకి ఏమైనా అనాలా లేదా అనేసి. ఓకే. అంటే ప్రాబ్లం తగ్గుతుంది అంటే అనాలి, వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే వెళ్ళిపోవాలి. సహిస్తున్నా పర్లేదు అని అనుకుంటే సహించాలి. అది పర్సనల్ డిసిజన్. ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంత బాధ పెడుతున్నారు అనేది ఆ బాధపడే వాడికే తెలుసు, ఆ బాధ పెట్టేవాడికే తెలుసు. అవునా కదా? అవును. అది. సో అందుకనే డైరెక్ట్గా ఒక ఆన్సర్ అనేది చెప్పలేం దీనికి. మీరు సందర్భం చెప్తే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు తెలిసినంత వరకు అనలైజ్ చేసి నా దగ్గర ఆన్సర్ ఉంటే ఇస్తాను, లేదంటే ఇంకా ఎక్స్పర్ట్స్ని తెలుసుకోవాల్సి వస్తుంది, తెలుసుకొని ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఓకే. ఇంకేమైనా ప్రశ్న ఉందా? థ్యాంక్ యూ. పూర్తి. ప్రభుజీ మీరు తులసి ఆకుల గురించి అడిగాను ప్రభుజీ ఒకసారి. ఆహా. అంటే కషాయము, తులసి ఆకుల కషాయం తాగొచ్చా? ఏమో మీకు వేరే వాళ్ళని అడగమన్నానా, నేను అడిగి చెప్తా అన్నాను? మీరు అడిగి చెప్తాను. ఇప్పుడే గుర్తుకొచ్చిందా? మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు గుర్తు చేయారా? మెసేజ్ పెట్టండి. ఎస్. సరోజ బండారి మాతాజీ, లాస్ట్ హరే క్వశ్చన్. కృష్ణ ప్రభుజీ, ప్రణామ్. ప్రభు- ప్రభుజీ, ఇప్పుడు మీరు ఇందాక క్లాస్ లో చెప్పినట్టుగా దైవీ గుణాలు అది అన్నారు కదా ప్రభుజీ, ఆ వర్డ్. కొంతమందిలో ప్రభుజీ అంటే మనం చూస్తుంటాము, అసలు డివోషన్ ఏం చేయరు, బట్ వాళ్ళలో మంచి దైవీ గుణాలు అంటే ఇందాక అన్నట్టుగా అనుకున్నట్టుగా 100% కాకపోయినా మాక్సిమం ఉంటాయి కదా ప్రభుజీ. ఎక్కడ కామ్గా ఉండాలి, ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఎట్లా మాట్లాడాలి కన్విన్సింగ్ గా, అలా అలా ఉంటాయి కదా ప్రభుజీ. దానికి రీజన్ వచ్చేసి ప్రీవియస్ క్రెడిట్స్ అండ్ కర్మ, అంటే ఆ ఇంప్రెషన్స్ ఆ ప్రభుజీ, లేదంటే ఫ్యూచర్ లో డివోట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ప్రభుజీ వాళ్ళకి? అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పుట్టుక, వాళ్ళ కర్మ, వాళ్ళు పెరిగిన వాతావరణము, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అన్ని ఇన్ఫ్లుయెన్స్ ఎస్ ప్రభుజీ. చేస్తాయి. ఇప్పుడు మీరు ఒక టెంపుల్లో ఉన్నారు, ఆ టెంపుల్ అందరూ చిరాగ్గా ఉంటారు, ఒకరితో ఒకరు చిరాకు పడుతూ మాట్లాడుతున్నారు